హలో నమస్తే ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే నుమాయిష్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను మళ్ళీ వీడియో ఏంటి అనుకుంటున్నారా ఎస్ నాంపల్లి ఎగ్జిబిషన్కి ఇదే లాస్ట్ వీక్ అంటే చాలా మంచి డీల్స్ ఉంటాయి ప్రతి ఒక్క స్టాల్లో అండ్ ఈ వీడియోలో ఓన్లీ సెలెక్టెడ్ స్టాల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను బికాస్ అందులో చాలా మంచి అఫోర్డబుల్ ప్రైజెస్లో మంచి ప్రోడక్ట్స్ని వీళ్ళు సేల్ చేస్తున్నారు సో అందుకే కొన్ని స్టాల్స్ మాత్రమే సెలెక్ట్ చేశాను అందుకే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అండ్ నాంపల్లి ఎగ్జిబిషన్కి రావాలి అనుకుంటే మీరు నాంపల్లి మెట్రో స్టేషన్లో దిగండి గాంధీ భవన్ మెట్రో స్టేషన్లో దిగితే మీకు గేట్ నెంబర్ 2 అజంతా గేట్ వస్తుంది సో అక్కడ నుండి మెయిన్ షాపింగ్ అనేది స్టార్ట్ అవుతుంది అదే మెయిన్ గేట్ అనమాట ఇంకొక చిన్న నోట్ అండి ఎగ్జిబిషన్కి కనుక వస్తే మీరు ఖచ్చితంగా క్యాష్ మాత్రమే క్యారీ చేయండి బికాస్ అన్ని స్టాల్స్లో ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ అలో చేయట్లేదు అండ్ ఐఎమ్ షూర్ ఈ వీడియో చూడడం వల్ల మీ టైం ఎక్కడ కూడా వేస్ట్ అవ్వదు బికాస్ అంత బెస్ట్ కంటెంట్ని ఈ వీడియోలో మీకు ప్రొవైడ్ చేశాను అండ్ నా 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ యూస్ చేసుకొని ఓన్లీ సెలెక్టెడ్ స్టాల్స్ విత్ అడ్రస్ని మెన్షన్ చేయడం వల్ల మీరు డైరెక్ట్గా మీకు నచ్చిన స్టాల్ దగ్గరికి వెళ్ళి మీ టైంని సేవ్ చేసుకొని ఇన్స్టెడ్ ఆఫ్ సర్చింగ్ ఆల్ ద స్టాల్స్ మీరు షాపింగ్ చేసేసుకోవచ్చు బికాస్ ఎంత తిరిగినా కూడా ఎగ్జిబిషన్లో ఏదో ఒక స్టాల్ మిస్ అవుతుందండి అందుకే మీకు వీడియోలో చూసిన ప్రతి ఒక్క స్టాల్ గురించి వాటి అడ్రస్ గురించి అండ్ అందులో ఉన్న ప్రైసెస్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను నేను ఇక్కడ ప్రామిస్ కూడా చేస్తున్నాను మీరు ఖచ్చితంగా మీకు ఏదో ఒక పార్ట్ మాత్రం ఈ వీడియోలో ఖచ్చితంగా నచ్చుతుంది సో అందుకే మీకు నచ్చే పార్ట్ ఏ మూమెంట్లో ఏ సెకండ్లో ఏ మినిట్లో ఉండబోతుందో తెలియదు కాబట్టి వీడియోని ఎక్కడ కూడా మిస్ కాకుండా చూడండి ఇంకెందుకు ఆలస్యం మరి వీడియోని ఎక్స్ప్లోర్ చేసేద్దాము విత్ బెస్ట్ కంటెంట్ అండ్ నా మీద నమ్మకం పెట్టుకొని వీడియోని స్టార్టింగ్ టిల్ ఎండింగ్ వరకు చూసేయండి వితౌట్ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇంటు ద వీడియో సో సేమ్ లైక్ ప్రీవియస్ వీడియో ఈ వీడియో కూడా గేట్ బయట నుండి స్టార్ట్ చేసేద్దామని గేట్ బయట కూడా చాలా మంచి డీల్స్లో చాలా మంచి ప్రోడక్ట్స్ ఉంటాయి మరి గేట్ లోపల బయట డిఫరెన్స్ ఏంటి ప్రోడక్ట్స్ ఏమైనా వేరియేషనా క్వాలిటీ ఏమైనా డిఫరెన్సా అంటే అదేం లేదండి లోపల ఉన్న ప్రోడక్ట్సే బయట ఉంటుంది లోపల ఉన్న క్వాలిటీయే బయట ఉంటుంది బట్ ఏంటి అంటే వాళ్ళకి స్టాల్స్ ఇస్తారు వీళ్ళకి స్టాల్స్ ఏమి ఉండదు సో రోడ్ సైడ్ పెట్టుకొని వీళ్ళు సేల్ చేస్తూ ఉంటారు కాబట్టి కొంచెం ప్రైస్ అనేది తక్కువగా ఉంటుంది అండ్ ఇక్కడ ఏంటి అంటే గేట్ బయట ఆక్సిడైజ్ జ్యువెలరీ అయితే చాలా వెరైటీస్లో ఉంటుంది సో ఇప్పుడు లాస్ట్ టైంతో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు ఏంటంటే లాస్ట్ వీక్ కాబట్టి ప్రతి ఒక్క ప్రోడక్ట్ పైన అంటే ప్రతి ఒక్క జ్యువెలరీ ఐటమ్ పైన చాలా మంచి డీల్ అనేది రన్ అవుతుంది లైక్ 40 to 30% ఆఫ్లో ఉన్నాయి ప్రతి ఒక్క ప్రోడక్ట్ సో అప్పుడు 100 అయితే ఇప్పుడు 60-70 అలా ఇస్తున్నారు సో మీరు కనుక లాస్ట్ డేస్లో విజిట్ చేస్తే చాలా మంచి డీల్స్లో మీరు నచ్చిన ప్రోడక్ట్స్ని పర్చేస్ చేసుకోవచ్చు అండ్ ఇక్కడ ఏంటి అంటే గేట్ బయట ఆక్సిడైజ్ జ్యువెలరీతో పాటు ఇక్కడ ఇలాంటి బ్యాగ్స్ ఎలా అంటే మనకి మగ్గం వర్క్తో కాకుండా మిషన్ వర్క్లో ఉన్న క్లాత్లో ఆ క్లాత్ని యూజ్ చేసి వీళ్ళ హ్యాండ్ బ్యాగ్స్ కానీ పార్టీ వేర్ ఫంక్షన్ వేర్ వెడ్డింగ్కి అండ్ ట్రెడిషనల్ వేర్కి రిలేటెడ్ బ్యాగ్స్ని వీళ్ళైతే సేల్ చేస్తున్నారండి ఈ బ్యాగ్స్ పైన కూడా చాలా మంచి సేల్ అనేది రన్ అవుతుంది సో గేట్ బయట ఇంకా బ్యాగ్స్ జ్యువెలరీయే కాకుండా మనకి డోర్ మ్యాట్స్ కానీ డెకరేటివ్ ఐటమ్స్ కూడా ఉన్నాయి ఇంకా కిడ్స్కి రిలేటెడ్ ప్లే టాయ్స్ కూడా ఉన్నాయి సో చాలా చాలా ప్రోడక్ట్స్ ఉంటాయి బయట సో బయట కూడా తక్కువేం కాదండి చాలా మంచి డీల్స్లో ఉన్నాయి అండ్ ఇక్కడ మీకు ఇప్పుడు స్క్రీన్ పైన కనిపిస్తున్న ప్రోడక్ట్స్ అన్నీ కూడా మీకు ఇంతకుముందు చూపించాను అప్పటితో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు ఏంటి అంటే అప్పుడు 100-900 ఉన్న ప్రోడక్ట్స్ ఇప్పుడు జస్ట్ 600కి ఇస్తున్నారు అండ్ ఇప్పుడు కనిపిస్తున్న ఈ జూట్ రిలేటెడ్ బ్యాగ్స్ ఏంటి అంటే జూట్ కాదు సో నియరెస్ట్ జూట్ అనమాట వీటి క్లాత్ ఇదేంటి అంటే 400 అన్నారు బట్ 300కి ఇస్తాము మీకు అంటున్నారు సో ఎంత ప్రైస్ డ్రాప్ చూసుకోండి 300 అంటే ఎంత క్లాసీగా ఉన్నాయి వేసుకుంటే చాలా యూనిక్గా ఉన్నాయి అన్నమాట ప్రోడక్ట్స్ అండ్ ఇక్కడ ఏంటి అంటే పర్సన్ని చూసి వీళ్ళు ప్రైస్ వేరియేషన్ ఇస్తున్నారు సో అందుకే ఇక్కడ మనం ఎగ్జిబిషన్ అంటే మనం కొంచెం క్లెవర్గా కనిపించి క్లెవర్గా బార్గెన్ చేస్తేనే మనకి నచ్చిన ప్రైస్లో మనం అనుకున్న ప్రైస్లో మనకి ప్రోడక్ట్ అనేది వస్తుంది అండ్ ఇక్కడ మనకి ఎగ్జిబిషన్లో ఆక్సిడైజ్ జ్యువెలరీ చాలా ఫేమస్ అని చెప్తూ ఉంటాను మీకు ఎప్పుడు ఎగ్జిబిషన్ వీడియో పోస్ట్ చేసిన అండ్ ఇక్కడ దొరికిన జ్యువెలరీ ఆక్సిడైజ్ జ్యువెలరీ మళ్ళీ బయట మనకి ఏ స్ట్రీట్ షాపింగ్లో కూడా కనిపించదు ఆక్సిడైజ్ జ్యువెలరీ వేరే స్ట్రీట్ షాపింగ్లో దొరికినా కూడా ఇన్ని వెరైటీస్ ఇన్ని మోడల్స్లో కనిపించవు సో ఎవరైనా ఆక్సిడైజ్ జ్యువెలరీ అంటే ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఇప్పుడే గ్రాప్ చేసుకోండి లేదంటే మళ్ళీ 1 year దాకా వెయిట్ చేసి మళ్ళీ ఎగ్జిబిషన్లోనే పర్చేస్ చేసుకోవాలి అంటే ఇలాంటి వెరైటీ మోడల్స్ కావాలి అంటే సో ఇవన్నీ కూడా యూనిక్గా ఉంటాయి కాబట్టి మనకి మళ్ళీ ఎగ్జిబిషన్లోనే కనిపిస్తూ ఉంటాయి రేర్గా ఎక్కడో ఒక చోట బట్ అది కూడా చాలా కష్టం అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే మేము వీక్ డేలోనే వెళ్ళాము వీక్ డేలోనే ఇంత రష్గా ఉండింది అంటే వీకెండ్స్లో ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు అండ్ అలాగే లాస్ట్ డే అండ్ లాస్ట్ బిఫోర్ డే ఈ 2 days అయితే ఇంకా మామూలుగా ఉండదు క్రౌడ్ సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే వెళ్దాము అనుకుంటే లాస్ట్ డే కన్నా ఇలా ఈ
3-4 డేస్లో వెళ్ళడమే కరెక్ట్ అనమాట. అండ్ అలాగే మీకు లాస్ట్ డే ఎప్పుడో చెప్తానన్నాను కదా, సో అది ఎప్పుడు అంటే మీకు వీడియో మధ్యలో లేదా లాస్ట్లో చెప్తాను. సో అందుకే స్టే ట్యూన్డ్ అనమాట, అంటే వాచ్ టిల్ ఎండ్. సో ఎప్పుడు ఎక్కడ చెప్పేది తెలియదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది నేను గేట్ నెంబర్ 2 అజంతా గేట్కి వెళ్ళే దారిలో లెఫ్ట్ సైడ్లో ఉండిందనమాట ఈ బ్యాగ్స్ స్టాల్. ఈ స్టాల్లో అయితే ఏ బ్యాగ్ అయితే తీసుకోండి జస్ట్ ఫర్ 250 అనమాట. అది పెద్దదైనా చిన్నదైనా సైజ్ ఎంతున్నా కూడా మనకి 250 అనమాట. అండ్ క్వాలిటీ ఆఫ్ బ్యాగ్ ఇస్ సూపర్. అండ్ నెక్స్ట్ దాని ముందే ఇలా వాచెస్ది ఉండింది. సో ఇక్కడైతే వాచెస్ చాలా బాగున్నాయి, ఎస్పెషల్లీ ఫర్ కిడ్స్ బాయ్స్ ఉంటారు కదా, సో వాళ్ళకి బాగున్నాయి అనమాట. కొంచెం ఏంటి అంటే ప్రైస్ ఎక్కువ చెప్తున్నారు, బట్ బార్గెన్ చేస్తే ఓకే, నాట్ బ్యాడ్ ఇస్తున్నారు మనకు అనుకున్న ప్రైస్లో. అండ్ ఇక్కడ ఒక చిన్న జ్యువెలరీది ఉండింది, అవేంటంటే కొంచెం పార్టీ వేర్ జ్యువెలరీ అనమాట. అండ్ నెక్స్ట్ మీకు లాస్ట్ ప్రీవియస్ వీడియోలో ఒక క్లిప్ మిస్ అయింది అన్నాను. ప్రీవియస్ వీడియో ఇన్ ద సెన్స్ నుమాయిష్ హౌల్ వీడియో చేసినప్పుడు మీకు పూజా బుట్టి బ్యాంబూది దాని క్లిప్ మిస్ అయింది వీడియోలో అని చెప్పాను కదా, సో ఈసారి అది క్యాప్చర్ చేశాను. సో మీరు చూస్తున్నారు కదా, అజంతా గేట్కి ఎంటర్ అయ్యే ముందే ఇది కనిపిస్తూ ఉంటుంది లెఫ్ట్ సైడ్లో చూడండి. ఇక్కడే వీళ్ళు కస్టమైజ్ చేస్తూ ఉంటారు. సో ఇన్ కేస్ మనకి ఏదైనా ఫంక్షన్స్ ఉండి మనం వాయినాలు కానీ రిటర్న్ గిఫ్ట్స్ ఇద్దాము అనుకున్న వాళ్ళకి, సో ఇక్కడ మనం ఆర్డర్ ఇచ్చి కూడా బల్క్లో చేయించుకోవచ్చు. అంటే సైజ్ని కూడా అంటే వాళ్ళు మనం చెప్పినట్టుగా కస్టమైజ్ చేస్తారు, సైజ్ కానీ వాటి షేప్స్ కానీ. సో చాలా మోడల్స్ ఉన్నారు మీరైతే చూసుకున్నట్లయితే. సో ఎవరైతే ఇలా వెజిటేబుల్స్ కానీ అలా ఏమంటే తోటలు పెట్టుకున్న వాళ్ళు కూడా సో ఇలాంటి బకెట్స్లో కొంచెం స్టైలిష్గా కనిపించడానికి పట్టుకొని తెంపుతూ ఉంటారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఏంటి అంటే నుమాయిష్కి మనం ఆన్లైన్లో కూడా టికెట్ పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకు ఆల్రెడీ తెలిసిన విషయమే, పర్ హెడ్ 50 రూపీస్ అనమాట ఎంట్రీ టికెట్. సో ఇక్కడ ఓన్లీ క్యాష్ అని కూడా మెన్షన్ చేస్తుంది. అండ్ ఇప్పుడు నేను చెప్తున్న విషయాలన్నీ కూడా జాగ్రత్తగా ఏమైనాండి, బికాస్ నేను ఇందులో అడ్రస్ కూడా క్లియర్గా మెన్షన్ చేయబోతున్నాను. సో ఇలా గేట్ నెంబర్ 2 నుండి ఎంటర్ అయిన వెంటనే మనకి రైట్ సైడ్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్ ఉంటుంది, స్ట్రైట్. సో ఇలా 3 వేస్ ఉంటాయి అనమాట. మనం రైట్ సైడ్ రోడ్ నెంబర్ 11 అని కనిపిస్తుంది. సో రైట్ సైడ్ స్ట్రైట్గా వెళ్తే మనకి గేట్ నెంబర్ 1 వస్తుంది. సో అదే రూట్లో ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నాను కొన్ని స్టాల్స్. మళ్ళీ మీకు ఎవ్రీ స్టాల్కి మీకు క్లియర్గా మెన్షన్ చేస్తాను అడ్రస్. సో ఇక్కడ ఏంటి అంటే ఫస్ట్ స్టాల్ అంటే ఫస్ట్ సెకండ్ థర్డ్ స్టాల్ వచ్చేసి బాలీవుడ్ సూట్స్ అనమాట. సో ఈ బాలీవుడ్ సూట్స్ గురించి తెలియని వాళ్ళు ఉండరు. ఆల్రెడీ ఎగ్జిబిషన్ విజిట్ చేసి మళ్ళీ చేద్దాం అనుకున్న వాళ్ళకి కూడా చిన్న నోట్ అనమాట. సో ఇక్కడ ఏది తీసుకున్నా కూడా 1000 అండి. అండ్ ఇక్కడ మళ్ళీ ఇక్కడ మనకి కడి కాటన్లో ఇంతకుముందు లాంగ్ ఫ్రాక్స్ వస్తున్నాయి, బటర్ఫ్లైస్, హార్ట్ షేప్స్. అలా ఇప్పుడు ఏంటి అంటే కొంచెం న్యూ ట్రెండ్ అనమాట ఇది, లైక్ క్రాప్ టాప్స్ కానీ షర్ట్స్, జాకెట్స్ అలా వీళ్ళు కస్టమైజ్ చేశారనమాట అదే క్లాత్తో. దాని మీద చిన్నగా ఎంబ్రాయిడరీ కూడా వచ్చింది మనకి. XL, L, XXL, 3XL ఇలా మనకు కావాల్సిన సైజెస్లో అన్నిట్లలో అవైలబుల్గా ఉన్నాయన్నమాట. అండ్ ఇక్కడ నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే ఓన్లీ ఇందులో మ్యాక్సిమం మనకి ఈ కడి కాడన్లో షర్ట్స్ అండ్ ఇక్కడ మనకి 3 పీస్ అన్స్టిచ్డ్ కుర్తీ సెట్స్ అనమాట. సో అవి కూడా ఉన్నాయి. సో అవి అయితే నెంబర్ ఆఫ్ కలెక్షన్స్లో ఉన్నాయి, వెరైటీ ఆఫ్ కలెక్షన్స్. వాటి కలర్ కాంబినేషన్ కానీ డిజైన్ కానీ చాలా బాగున్నాయి. మనకి 3 పీస్ అంటే ప్యాంట్ బాటమ్ దుపట్టా అనమాట. సో ఇలా 3 వస్తే అది అన్స్టిచ్డ్ అనమాట, బట్ ప్రైస్ వర్తీ అనమాట. ఏంటి అంటే మనకి ఇక్కడ నెక్ దగ్గర మంచి మంచి ప్యాటర్న్స్లో ఉన్నాయన్నమాట. సో ఇవి అన్నీ నేనైతే చూపించలేను కదా, ఎందుకంటే నెంబర్ ఆఫ్ ఉన్నాయి మీరే చూసినట్లయితే. సో అందుకే ఒక్కసారి ఆ స్టాల్ని విజిట్ చేయండి. మీకు ఎక్కడ చాలా ఉన్నాయి ఎగ్జిబిషన్లో ఆ బాలీవుడ్ సూట్స్ అనేవి ఒక నియర్లీ 5 to 6 స్టాల్స్ ఉన్నాయి. ఎక్కడైనా కూడా ఇవి ఎక్కువగా ఈ 2 ప్రోడక్ట్స్ని అయితే వాళ్ళు సేల్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ మనకి ఎగ్జిబిషన్కి వచ్చామంటే బెడ్షీట్స్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఎక్కడ చూసినా కూడా బెడ్షీట్స్ ఖచ్చితంగా కనిపిస్తూ ఉంటుంది. ఒక 5 స్టాల్స్ పక్కన కంపల్సరీ బెడ్షీట్ స్టాల్స్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇరాన్ ఫ్యాషన్స్ అని ఉండింది ఈ బాలీవుడ్ సూట్స్ పక్కనే. ఇక్కడ అయితే ఆల్ ఏజ్ గ్రూప్స్ వెస్ట్రన్ వేర్ అయితే చాలా బాగున్నాయండి. నేను లోపలికి వెళ్ళి షూట్ చేయలేదు బికాస్ ఆ రోజు చాలా క్రౌడ్ ఉండింది. నేను మీకు జస్ట్ అడ్రస్ చెప్తున్నాను. అండ్ అలాగే అందులో 300 నుండి స్టార్ట్ అయ్యి 1000 కూడా లేదండి, 500 to 600 లోపు ఉన్నాయి అన్ని ప్రోడక్ట్స్. ఐ మీన్ అన్ని మోడల్స్, అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళకి అక్కడ క్లాతింగ్ అయితే అవైలబుల్గా ఉంది. అండ్ ఇక్కడ ఇది ఏంటి అంటే జీన్స్ అనమాట. జీన్స్ వచ్చేసి 500, ఇది వచ్చేసి ఫ్రీ సైజ్ అనమాట. సో ఎలాంటి వాళ్ళని యూజ్ చేయొచ్చు. అండ్ ఇవి మనకి ట్రావెలింగ్ పర్పస్ చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేది దాని పక్కనే AR రాజస్థాన్
బెడ్షీట్స్ ఉన్నాయి. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే ఒక ఇంపార్టెంట్ విషయం అనమాట. సో మనం ఇలా బెడ్షీట్స్ అయితే కంపల్సరీ తీసుకుంటారండి. 500, 1000 రేంజెస్లో చాలా మంచి సెట్స్ ఉన్నాయి. 500కి 3 అని సింగిల్ పీస్వి, 1000కి 4 అని. సో ఇలా మంచి డీల్స్ ఉన్నాయి కదా. అయితే చాలామంది ఉన్నారు వెండర్స్ బెడ్షీట్ సేల్ చేసేవాళ్ళు. మరి ఎవరి దగ్గర తీసుకుంటే మనకి బెనిఫిషియల్ ఆర్ ఎవరి దగ్గర తీసుకుంటే మనకి మంచి బెస్ట్ ప్రైస్లో వస్తుంది అంటే మనకి ఇప్పుడు అవుట్ సైడ్ స్టేట్స్ నుండి వచ్చారు కదా విత్ ఇన్ ఇండియా, లైక్ రాజస్థాన్, జైపూర్, ఇంకా నదర్న్ ఇండియా నుండి చాలా స్టేట్స్ నుండి వెండర్స్ వచ్చారు. సో వాళ్ళ దగ్గర తీసుకుంటే కంపల్సరీ ప్రైస్ డ్రాప్ ఉంటుంది. సో అది ఎందుకు అనేది ఇంకా ముందు చెప్తాను, చూడండి. అండ్ ఇందాక ఇక్కడ చూసారు కదా, ఇది మన లోకల్ హ్యాండ్ క్రాఫ్ట్ ప్రోడక్ట్స్ అనమాట ఇవి. సో హ్యాండ్మేడ్ అనమాట. ఇది వచ్చేసి ఇందులో చాలా స్టాల్స్ ఉన్నాయన్నమాట. లైక్ ఎక్కువగా కలంకారీ, ఇంకా అవర్ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అనమాట లోకల్వి. అండ్ ఇక్కడ బ్యాగ్స్ అయితే ఇక్కడ చాలా క్రౌడ్ ఉన్నారు. యాక్చువల్లీ నాకు ఏం కనిపించలేదు, స్ట్రైట్ చూడగానే మనకు స్టాల్ కనిపించదు, చాలా క్రౌడ్ ఉంది. అసలు ఏమైంది అని ముందుకు వెళ్ళి చూస్తే ఈ బ్యాగ్స్ కనిపిస్తున్నాయి. ఇవైతే అసలు నా ఫేవరెట్, ఓవరాల్ ఎగ్జిబిషన్లో అయితే బాగా నచ్చింది. అండ్ ఇక్కడ ఏంటి అంటే 500 ఫిక్స్డ్ రేట్ అనమాట. ఏ బ్యాగ్ అయినా తీసుకోండి. ఇక్కడ కింద ఉన్న బ్యాగ్స్ 300 అలా చెప్తున్నారు. ఇక్కడ పైన హ్యాంగ్ చేసినవన్నీ కూడా 500. బాగుండింది, ఒకసారి అయితే వెళ్ళి చూసేసేయండి. అండ్ దెన్ ఇక్కడ కలంకారీ స్టాల్ అనమాట. అందులోనే ఈ కలంకారీ స్టాల్లో మనకి ప్రైజెస్, కలంకారీ అంటే కొంచెం ప్యూర్ న్యాచురల్ కాటన్ అనమాట, ప్యూర్ కాటన్. సో కాటన్ కొంచెం ప్రైస్ ఎక్కువగానే ఉండింది. కొంచెం బార్గెన్ చేసే స్కోప్ కూడా వీళ్ళు ఇవ్వట్లేదు. అదే అనమాట మన లోకల్ వాళ్ళతో ప్రాబ్లం. సో ఇక్కడ ఇంకా చాలా స్టాల్స్ ఉన్నాయి, ఫుడ్ రిలేటెడ్ పచ్చళ్ళు కానీ, ఒడియాలు, ఇంకా పూజా సామాగ్రి అవి కూడా ఉన్నాయి. ఇక్కడ చూసినట్లయితే మనకి ఇప్పుడు బీడ్స్ ట్రెండింగ్లో ఉన్నాయి కదా. సో ఆ బీడ్స్ అనేవి మనం కస్టమైజ్ చేసుకోవచ్చు, చైన్స్. సో బీడ్స్వి మనకి ఇస్తారు, లైన్స్ 2 లైన్కి ఇంత, అంటే ఒక లైన్కి ఇంత అమౌంట్ అని ఉంటుంది. సో అవి తీసుకెళ్ళి మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూసినట్లయితే ఇవన్నీ కూడా పచ్చళ్ళు అనమాట, హోమ్ మేడ్ పచ్చళ్ళు. సో ఈ స్టాల్ వచ్చేసి కంప్లీట్గా మన లోకల్ పీపుల్ని ఎంకరేజ్ చేయడానికి హోమ్ మేడ్ ప్రోడక్ట్స్ అవన్నీ కూడా ఇక్కడ సేల్ చేస్తూ ఉంటారనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి ఇది లెదర్ అనమాట. సో లెదర్కి రిలేటెడ్ స్టాల్ చాలా బాగున్నాయి, క్యూట్గా ఉన్నాయి. మినీ వ్యాలెట్స్, ఇంకా బ్యాగ్స్ కూడా ఉన్నాయి, బాగున్నాయి. అండ్ ఏంటి అంటే ఇక్కడ వచ్చేసి ఇవి కూడా ఎక్కువగా నాకు దీంట్లో కలంకారీ రిలేటెడ్ బాగా కనిపించాయి అన్నమాట. బట్ కలంకారీ అంటే ఇక్కడ మనకి ఇక్కడ ఈ పర్టికులర్ స్టాల్లో మనకి ఇవి మీటర్ వైజ్ ఇస్తున్నారు. మీటర్కి 100, 150 అలా చెప్తున్నారు. అవి వచ్చేసి కొంచెం సిల్క్ శారీస్ అనమాట. సో అలా నెంబర్ ఆఫ్ స్టాల్స్ ఉన్నాయన్నమాట విత్ ఇన్ స్టాల్లో. సో ఇండివిజువల్గా డిఫరెంట్ వెండర్స్ ఉంటారు. అండ్ ఇది వచ్చేసి ఇక్కత్ ప్యాటర్న్లో ఉన్న క్లాత్స్. ఇక్కడ వీళ్ళు మీటర్ వైజ్ ఇస్తున్నారు, స్టిచ్డ్ టాప్స్ ఉన్నాయి. అండ్ అలాగే అదే స్టాల్లో మనకి బ్యాగ్స్ కూడా స్టిచ్ చేసి ఉన్నాయన్నమాట. అంటే కొన్ని మోడల్స్ అయితే పెట్టారు, ఇంకా నేను డీటెయిల్గా అడగలేదు. ఎగ్జిబిషన్కి వచ్చి ఇట్లాంటివి ఎక్కువ మన వ్యూవర్స్ తీసుకోరు అని అనుకొని నేను పెద్దగా అడగలేదు. చూడండి బ్యాగ్స్ అయితే బాగున్నాయి, స్టిచ్డ్ బ్యాగ్స్ అనమాట. బట్ వాటి లైఫ్ చాలా వస్తుంది, లైక్ 6-7 ఇయర్స్ దాకా మనం యూస్ చేసుకోవచ్చు. చిన్నగా కూడా ఏం చినిగిపోదన్నమాట. సో అంత బాగుంటుంది వాటి క్వాలిటీ. అండ్ దెన్ అలానే స్ట్రైట్గా వెళ్ళాము. మనకి అలా వెళ్తే గేట్ నెంబర్ 2 వస్తుంది. అండ్ ఇక్కడ ఏంటి అంటే ఇంకా ఇట్ సైడ్ నేను చెప్పాను కదా, గేట్ నెంబర్ 2 నుండి రైట్ సైడ్ వెళ్తే కొంచెం క్రౌడ్ అనేది తక్కువగా ఉండింది. సేమ్ ఓవరాల్ ఎగ్జిబిషన్లో మనకి సేమ్ ఉంటాయండి స్టాల్స్. కాకపోతే వాటి ఏంటి అంటే నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ లాగా, ఇప్పుడు మనకి బయట బ్రాంచెస్ ఎలా ఉంటుందో
సో బాలీవుడ్ సూట్స్ అనేవి ఒక 5-6 ఉంటుంది. రాజస్థానీ షూస్ అనేది ఒక 5-6 ఏరియాలో 5-6 స్టాల్స్ ఉంటాయి. సో అలా రిపీటెడ్గా ఉంటాయి అన్నమాట స్టాల్స్. సో ఇటు సైడ్ రావడం వల్ల మనకి ఏంటి అంటే కొంచెం క్రౌడ్ అనేది తక్కువగా ఉంటుంది అండ్ మనం కొంచెం పీస్ఫుల్గా షాప్ చేసుకోవచ్చు. అదే క్రౌడ్ ఎక్కువగా ఉండింది అనుకో, మనం అడిగేది వాళ్ళు చూపించరు, ఇంతమంది ఒకటేసారి అడగడము చూపించడం వల్ల మనం బార్గెన్ చేసే స్కోప్ కూడా ఉండదు. ఇన్ కేస్ బార్గెన్ చేసినా కూడా వాళ్ళు తగ్గించరు, బికాస్ ఇంతమంది క్రౌడ్ వల్ల వాళ్ళు ఇరిటేట్ అయ్యి అసలు కూడా తగ్గరు. సో అదనమాట, అందుకే మనం క్రౌడ్ తక్కువ ఉన్న ఏరియా వెళ్తే బెటర్. అండ్ ఇక్కడ ఇవి వచ్చేసి రాజస్థానీ షూస్ అనమాట. ఎంత బాగున్నాయో అసలు, క్యూట్గా చిన్న పిల్లలకి కూడా ఉన్నాయి. చాలా బాగున్నాయి. ఎంబ్రాయిడరీ వచ్చింది, స్టోన్ వర్క్ వచ్చింది, చాలా బాగున్నాయి. ఇటు సైడ్ వెళ్ళి మీరు ఒకసారి చూసేయండి అన్నీ కూడా. అండ్ ఇక్కడ దుప్పటాస్ ఏవైనా కూడా 350 అంట. జైపూరి, బాగల్పూరి దుప్పటాస్ అంటాం కదా. సో ఇందులో మల్టీ కలర్లో ఉన్నాయి, ఎలాంటి డ్రెస్సెస్ పైనకైనా వేసుకోవచ్చు. ఇవి ఇప్పుడు ఈ మధ్య కాలంలో చాలా ట్రెండ్ అనమాట. అదుటస్ లైక్ ప్లెయిన్ కుర్తీ వేసుకొని వాటిపైకి పేరప్ చేసుకుంటే చాలా బాగుంటుంది మల్టీ కలర్డ్ దుప్పట్టా. సో అదనమాట. అండ్ దెన్ ఇక్కడ ఇది వచ్చేసి చిన్న పిల్లలకి, గర్ల్స్కి ఎస్పెషల్లీ లైక్ 1 year వాళ్ళకి చాలా తక్కువ ఉన్నాయి, ఒక 3 to 4 years వరకు. ఇవి ఫ్రాక్స్ కాబట్టి సింగిల్ పీస్ లాగా వేస్తాం కాబట్టి ఒక 5-6 years వాళ్ళకు కూడా ఈజీగా వేయచ్చు. అంత బాగున్నాయి అన్నమాట. ఒక్కొక్కటి డిజైన్ అయితే ఎంత బాగుందో. ఏదైనా తీసుకోండి జస్ట్ ఫర్ 200. అండ్ వాటికి బెల్ట్స్ కూడా వచ్చాయి, చాలా బాగున్నాయి. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే మనకి ఇక్కడ ఇదే అనమాట మెయిన్ స్పాట్. ఇక్కడ కూడా అసలు నాకు చూస్తున్నారు కదా, ఫస్ట్ మీకు వీడియో ఇలా తీసుకెళ్తా ఉంటే అసలు అక్కడ ఏముందో అర్థం కాలేదు. నాకు కూడా సేమ్ చాలా క్రౌడ్ ఉండే, ఏంటి అని వెళ్ళి చూస్తే ఇది కూడా కుర్తీ సెట్, 3 piece సెట్ అనమాట. ఏ సెట్ అయినా కూడా 600. మీరు ఇక్కడ ఫిక్స్డ్ రేట్ బోర్డ్ పెట్టారు చూడండి. చాలా క్రౌడ్ ఉన్నారు అక్కడ. ఎంత బాగున్నాయంటే లైక్ డిజైనర్, పార్టీ వేర్, చాలా ప్రీమియం క్వాలిటీ కూడా చాలా బాగుండింది. మరి 600 కదా అని నేను టచ్ చేసి మరీ చూశాను, చాలా బాగుండింది క్లాత్. తీసేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ టాప్ వచ్చేసి ఇక్కడే అనమాట. ఇవన్నీ కూడా లైక్ స్వెట్ షర్ట్స్ లాగా ఉన్నాయి, లాంగ్ టీ షర్ట్స్, కొంచెం హై క్వాలిటీ టీ షర్ట్స్ అనమాట. ఏ టీ షర్ట్ అయినా 100. అదేంటబ్బా అని చూశాను, బట్ క్వాలిటీ అయితే బాగుండింది. కొంచెం ఫిట్టింగ్సే మనం చూసి తీసుకోవాలి. ఇక్కడ ఇంకా లోపల కూడా ఉన్నాయి. ఇదైతే బాగుండింది, లైక్ స్వెట్ షర్ట్ లాగా, చాలా బాగున్నాయి. చాలా మోడల్స్ ఉన్నాయి, బల్క్లో ఉంది. అండ్ దెన్ ఇక్కడ ఏంటి అంటే మీరు ఏ ప్రోడక్ట్ తీసుకున్నా కూడా వాటి క్వాలిటీ మాత్రం ఖచ్చితంగా టెస్ట్ చేసి తీసుకోండి. అండ్ ఏ ప్రోడక్ట్ తీసుకున్నా, ఎస్పెషల్లీ క్లాతింగ్లో మీరు ఏది తీసుకున్నా కూడా బాగా చెక్ చేయాలి, ఎందుకంటే ఏమైనా డ్యామేజెస్ కానీ మిస్టేక్స్ కానీ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకే బాగా చూసి తీసుకోండి. ఇలా ఇట్ సైడ్ ఇంకా రోడ్ గేట్ నెంబర్ 1కి వెళ్ళే దారిలో చాలా మంచి మంచి స్టాల్స్ ఉన్నాయి, కానీ క్రౌడ్ అయితే అంతగా లేదు. అండ్ ఇక్కడ ఇదొక స్టాల్ ఉండింది, ఇందులో కలంకారీ, పెన్ కలంకారీ ప్యాటర్న్లో డ్రెస్సెస్ ఉన్నాయి, నెంబర్ ఆఫ్ డ్రెస్సెస్ ఉన్నాయి, మీరే చూసేయండి. అయితే మేము వెళ్ళింది లేట్ నైట్ వెళ్ళాము. సో అందుకే కొంచెం క్రౌడ్ కూడా తక్కువగా ఉన్నారు, ఎందుకంటే నాకు షూట్ చేసుకోవడానికి కూడా కొంచెం మంచిగా వీలవుతుంది. అంటే క్రౌడ్ ఉంటే మనకి షూటింగ్కి అంత పర్ఫెక్ట్గా ఉండదు కాబట్టి. సో అందుకే మేము కొంచెం లేట్గా వెళ్ళాము. వీక్ డే అయినా కూడా రష్ ఉన్నారు, బట్ ఇట్ సైడ్ కొంచెం తక్కువ ఉన్నారు. అండ్ ఇవి మన బాలీవుడ్ సూట్స్ లాగా, అంటే ఇప్పుడు సెలబ్రిటీస్ వేసుకుంటారు కదా, ఈ మధ్యకాలంలో ఇవి చాలా ట్రెండ్ అవుతున్నాయి. సో ఇవన్నీ కూడా జస్ట్ ఫర్ 1800 అలా. ఇవి కూడా బాగున్నాయి, చాలామంది తీసుకుంటున్నారు ఇక్కడ. మీరు కూడా వెళ్ళి ట్రై చేయండి, ఎంత బాగున్నాయంటే. మనం ఇప్పుడు బ్లౌజ్ వేసుకొని, అంటే మ్యారేజెస్కి రిసెప్షన్ వేర్ లాగా అయితే చాలా బాగుంటుంది, నైట్ ఫంక్షన్స్కి అలా. మనం మన బ్లౌజ్ని నార్మల్గా స్టిచ్ చేయించి దానిపై నుండి ఇది వేసుకుంటే చాలా మంచి లుక్ తీసుకొస్తుంది. అండ్ ఇది కూడా బాలీవుడ్ సూట్స్ స్టాలే అనమాట. సో ఇక్కడ కూడా ఉన్నాయి, చాలా బల్క్లో ఉన్నాయండి కలెక్షన్. అండ్ దెన్ దాని పక్కనే మనకి ఈ షూస్, ఇంకా చెప్పుల్, ఫుట్వేర్ రిలేటెడ్ స్టాల్ ఉండింది.
ఇందులో ఎలా ఉన్నాయంటే అసలు ఎక్స్ట్రాడినరీ, చాలా వెరైటీ ఆఫ్ మోడల్స్లో ఉన్నాయి. మనకి బయట స్ట్రీట్ షాపింగ్లో ఎక్కడ దొరకదు. ఇక్కడ ఎగ్జిబిషన్లో ఒక బెనిఫిట్ ఏంటి అంటే మనకి ఏదైనా ప్రోడక్ట్ నచ్చింది అంటే దాంట్లో ఏదైనా కలర్ కావాలి అంటే నెంబర్ ఆఫ్ పీసెస్ ఉంటుంది, సైజ్ కూడా నెంబర్ ఆఫ్ సైజెస్. అంటే మనది ఒకవేళ 6, 7, 8 సైజెస్లో కావాలి అంటే 6 సైజ్లో ఒక 10 to 15 పీసెస్, 10 to 15 పీస్లో ఒక కలర్లో 10 to 15. సో ఇలా బల్క్లో ఉంటుంది అనమాట. ఇంకా మనం కొన్ని బయట స్ట్రీట్ షాపింగ్స్లో ఎలా అంటే మనకు ఒక కలర్ నచ్చింది అనుకో అందులో సైజ్ దొరకదు, ఒకవేళ సైజ్ దొరికింది అనుకో ఆ మోడల్ నచ్చదు, మోడల్ నచ్చిందంటే కలర్ నచ్చదు. సో అలాంటి వరీస్ ఏమి ఉండే అనమాట ఈ ఎగ్జిబిషన్లో. చాలా లిమిటెడ్ కాకుండా అన్లిమిటెడ్ స్టాక్, అన్లిమిటెడ్ కలర్స్, అన్లిమిటెడ్ మోడల్స్ అండ్ అన్లిమిటెడ్ సైజెస్ అనమాట. మీరే చూడండి ఎంత ఒకటే కలర్లో ఒక 4 to 5. సో అలా అనమాట. సో ఎగ్జిబిషన్లో బెనిఫిట్. ఇంకా అలానే దాని పక్కన ఒక స్టాల్ ఉండింది, బాగల్పూరి రాజస్థాన్ స్టాల్ అని చెప్పేసి. ఇందులో మనకి డ్రెస్సెస్ అండ్ ఇంకా చిన్నపిల్లలకి ఫ్రాక్స్ అయితే చాలా బాగున్నాయి. అండ్ ఇక్కడ ఏంటి అంటే మనకి ఈ దుప్పట్టాస్ అనమాట. ఇవి 450. జోధ్పూరి శారీ సెంటర్ అని ఉండింది. మీకు ఇందాక చూపించినవి 300 or 400. సో అలా ఏంటి అంటే ఎగ్జిబిషన్లో, ఓవరాల్ ఎగ్జిబిషన్లో ఒక్కొక్కరి స్టాల్స్ దగ్గర ఇక్కడ చూడండి ఎంత బాగుంది, నాకైతే ఇది బాగా నచ్చింది. బట్ నేను పర్సనల్గా అలాంటివి ప్రిఫర్ చెయ్యను, నా దగ్గర దానికి రిలేటెడ్ డ్రెస్సెస్ కూడా లేవు. నెక్స్ట్ టైం చేంజ్ చేద్దాం. ఇప్పుడు నేను అసలు షాపింగే చేయొద్దని ఫిక్స్ అయ్యి వెళ్ళాను. సో ఇక్కడ ఏంటి అంటే ఎగ్జిబిషన్లో ఇంకొకటి మనం చాలా మైండ్లో పెట్టుకోవాల్సింది, కొన్ని స్టాల్స్లో ఒక్కొక్క రేట్ ఉంటుంది అనమాట. ఒక్కొక్క స్టాల్లో ఒక్కొక్క రేట్ ఉంటుంది, అందుకే చూసి తీసుకోవాలి. ఇంకా ముందు వెళ్తే ఇంకా ప్రైస్ డ్రాప్ ఉండింది, ఆ అడ్రస్ కూడా నేను చెప్తాను. సో అదనమాట. ఎగ్జిబిషన్కి వస్తే మనం చాలా యాక్టివ్గా షాపింగ్ చేయాలన్నమాట, చాలా యాక్టివ్గా స్టాల్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకు అంటే లేదంటే మనమే మోసపోతూ ఉంటాము. బికాస్ అరే ఇక్కడ ఇంత ప్రైస్ ఉంది, ఇంకా ముందుకు వెళ్తే అరే ఇంత ప్రైస్ డ్రాప్ ఉంది అని మనమే ఫీల్ అవ్వాల్సి వస్తుంది. సో అందుకే నా వీడియో చూడడం వల్ల నేను ఏంటి అంటే మీకు మంచిగా క్లియర్గా స్టాల్ నేమ్స్ని నేను మెన్షన్ చేస్తున్నాను. అండ్ ఇదంతా కూడా మనకి చూస్తున్నారా, ఇదంతా రోడ్ వచ్చేసి గేట్ నెంబర్ 1. ఇలా స్ట్రైట్గా వెళ్తే గేట్ నెంబర్ 1 అనమాట. సో దాని ముందున్న స్టాల్స్ ఇవన్నీ. ఇక్కడ కూడా చాలా మంచిగా ఉన్నాయన్నమాట. పరి రాజస్థాన్ అని చాలా మంచి డీల్స్లో వీళ్ళు రన్ చేస్తున్నారు స్టాల్స్. చూడండి ఇక్కడ 350 ఎనీ షర్ట్, ఎనీ టీషర్ట్. ఇంకా లోపల కూడా అంటే వేరియస్ క్లాతింగ్కి వేరియస్ రేట్ ఉండింది. ఇక్కడ 200. సో అలా ఇంకా నేను ఆ స్టాల్ నేను చెప్పాను కదా, ఆ స్టాల్లో కూడా చాలా బాగుండింది. A1 గార్మెంట్, ఇదైతే అస్సలు మిస్ అవ్వకండి. A1 గార్మెంట్ ఇది వచ్చేసి గేట్ నెంబర్ ముందు రోడ్ నుండి రాగానే లెఫ్ట్ సైడ్కి కనిపిస్తుంది. ఏదైనా తీసుకోండి 150 and 100 అనమాట. లోపల ఇంకా చాలా ఉన్నాయి, రండి లోపల చూడండి అని అన్నారు. బట్ ఒకసారి మీకు చూపిస్తాను. ఎంత క్రౌడ్ ఉన్నారంటే ఇంకా లోపలికి వెళ్ళి నాకు షూట్ చేసే అంత ప్లేస్ లేకుండే కొంచెం ముందుకు వెళ్ళి అలా రఫ్గా చూపించి తీసుకొచ్చాను. చాలా బాగున్నాయండి A1 గార్మెంట్స్లో. ఈ స్టాల్లో కలెక్షన్ అయితే యూనిక్గా ఉండింది. చాలా వెస్ట్రన్ వేర్కి రిలేటెడ్ అనమాట. ఎస్పెషల్లీ ఆ స్టాల్ చాలా బాగుండింది. అండ్ దెన్ ఇంకా ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసి, నేను లాస్ట్ ఇయర్ వెళ్ళలేదు, అంతకుముందు ఇయర్తో కంపేర్ చేస్తే, అండ్ అక్కడ ఉన్న వాళ్ళు కూడా చెప్తున్నారు లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఈ ఇయర్ కిడ్స్కి రిలేటెడ్ స్టాల్స్ నెంబర్ ఆఫ్ ఇంక్రీజ్ అయ్యాయన్నమాట, చాలా ఉన్నాయంట. అండ్ ఇక్కడ హోమ్ డెకర్ నెక్స్ట్ స్టాల్ వచ్చేసి ఇది మనం రైట్స్కి వెళ్ళే దారి. ఇప్పుడు మనం గేట్ నెంబర్ 1 నుండి స్ట్రైట్గా రాగానే మనకి రైట్ సైడ్ వస్తుంది ఒక స్ట్రీట్ లాగా. సో రైట్ సైడ్ టర్న్ అవ్వగానే లెఫ్ట్ సైడ్ అనమాట ఇది హోమ్ డెకర్కి రిలేట్ అయిన స్టాల్. ఇందులో ఎంత క్లాసీ ఉన్నాయంటే ప్రోడక్ట్స్, ఒక్కొక్క ప్రోడక్ట్ నేనైతే ఫిదా అయిపోయాను. నాకు స్పెషల్గా హోమ్ డెకర్ ఐటమ్స్ అంటే చాలా ఇష్టము. బట్ ఇంకా ఫ్యూచర్లో నేను ప్లాన్ చేస్తాను అవన్నీ తీసుకోవడానికి. అండ్ దెన్ SJ ఫ్యాషన్స్ అని ఉండింది. సో ఇవన్నీ కూడా ఇలా పెద్ద స్టాల్స్ ఉన్నవి అన్నీ కూడా ఫ్యాక్టరీ అవుట్లెట్స్ అనమాట. సో ఫ్యాక్టరీ అవుట్లెట్స్ అంటే ఏంటి అంటే డైరెక్ట్ ఇప్పుడు మనం
జనరల్గా మనకి చిన్న చిన్న వెండర్స్ ఉంటారు కదా, సో వాళ్ళందరూ ఫ్యాక్టరీ అవుట్లెట్స్ అంటే డైరెక్ట్ ఫ్యాక్టరీలో మ్యానుఫ్యాక్చర్ అయినవి తీసుకొని వచ్చి హోల్సేలర్స్ రీటైలర్స్కి అమ్ముతారు. అంటే థర్డ్ పార్టీ వాళ్ళ దగ్గర మనం తీసుకుంటాము, రీటైలర్స్ దగ్గర తీసుకుంటాము. సో మ్యానుఫ్యాక్చర్ నుండి హోల్సేల్ వాళ్ళకి వెళ్తుంది, హోల్సేల్ నుండి రీటైల్. సో ఇక్కడికి వచ్చే వరకు ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో అది డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ వాళ్ళే సేల్ చేస్తే అక్కడ చూసుకునే మార్జిన్ ఇక్కడ వచ్చేస్తుంది అనమాట. సో అదనమాట. అందుకే ఫ్యాక్టరీ అవుట్లెట్స్ ఉన్న స్టాల్స్లో తీసుకోవడం వల్ల డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరర్స్ సేల్ చేస్తున్నారు కాబట్టి చాలా ప్రైస్ అనేది తక్కువగా ఉంటుంది. అండ్ దెన్ ఇక్కడ వచ్చేసి ఇవి హ్యాండీక్రాఫ్ట్ ఐటమ్స్ అనమాట, ఇవి వుడెన్వి. కానీ ఇక్కడ ఏంటి అంటే మీరు ఏ టైం వెళ్ళిన ఎగ్జిబిషన్లో చాలా ప్రైస్ చెప్తూ ఉంటారు. ఇక్కడ దీనిపైన పెద్ద ప్రైస్ డ్రాప్ నాకు ఎప్పుడూ అనిపించదు. లాస్ట్ డే మరి ఉంటుందా లేదా, నేను పెద్దగా ఉంటుంది బట్ పెద్ద డిఫరెన్స్ ఉండదు అనమాట. చాలా తక్కువ ప్రైస్ డ్రాప్ అనేది ఉంటుంది. ఇవి బయట కూడా దొరుకుతుంది ఈ ప్రోడక్ట్స్, బట్ ఎగ్జిబిషన్లో నెంబర్ ఆఫ్ స్టాల్స్ ఉంటాయి, నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి. అండ్ పెండమ్స్ కిచెన్ అని ఇందులో చాలా బాగున్నాయండి, కిచెన్ రిలేటెడ్వి. బయట కూడా మనకు జనరల్గా దొరుకుతాయి. ఇక్కడ పెద్దగా యూనిక్గా డిఫరెంట్గా ఏమీ లేదు. బట్ కొందరు అనుకుంటుంటారు కదా ఎగ్జిబిషన్కి వెళ్తే అన్నీ ఒకేసారి తీసుకురావచ్చు. దిస్ ద వన్ స్టాప్ డెస్టినేషన్ ఫర్ ఎవ్రీవన్. ఎందుకంటే ఇందులో కిచెన్ రిలేటెడ్, హోమ్ డెకర్, క్లాతింగ్, జ్యువెలరీ అన్నీ ఉంటాయి, ఫన్, ఫుడ్. సో మనకి ఒక్కొక్క దగ్గర ఉండడం వల్ల ఎవ్రీడే రోజుకి ఒక్క దగ్గరికి వెళ్ళి తీసుకోవాలి అనుకోవడం కన్నా అందరూ ఏమంటారు, ఎగ్జిబిషన్కి వెళ్తే అన్నీ ఒకే దగ్గర ఉంటాయి, సో ఒకటి రోజు అన్నీ పర్చేస్ చేసుకోవచ్చు కదా అనుకునే వాళ్ళ కోసం అది కూడా చెప్తున్నాను. లైక్ కిచెన్ రిలేటెడ్వి కూడా ఉన్నాయి. అయితే మీకు లాస్ట్ టైం ఈ రైట్స్ అనేది చూపించలేదు. అండ్ మీరు చూస్తున్నారో లేదో, నేను ప్రీవియస్ వీడియోలో చూపించని స్టాల్స్ మాత్రమే ఇప్పుడు చూపిస్తున్నాను మెయిన్గా. అండ్ లాస్ట్ వీడియోలో చూపించినవి కొన్ని ఇంపార్టెంట్ సెలెక్టెడ్ స్టాల్స్ కూడా చూపిస్తాను. ఎందుకంటే వాటిలలో కూడా మళ్ళీ ఇంకా మీకు ప్రోడక్ట్స్ అనేవి యాడ్ చేసి ప్రైస్ డ్రాప్ అనేది ఉండింది. సో ఇవి వచ్చేసి చిన్నపిల్లలకి రిలేటెడ్ రైట్స్. ఇది ఇక్కడ మనకి అక్కడ చాలా క్రౌడ్ ఉంటుంది, చిన్నపిల్లల కోసం ఎస్పెషల్గా ఇక్కడ వెళ్ళి అరేంజ్ చేశారు. అండ్ దెన్ ఇక్కడ స్టాల్స్ నుండి కొంచెం ముందుకు రాగానే లెఫ్ట్ సైడ్లో తెలంగాణ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆఫ్ తెలంగాణ అని, సో ఇది ఒకటి స్టాల్ పెట్టారు. దాంట్లోకి వెళ్ళి అలా మోడల్స్ అనమాట అవి. నేను లోపలికి వెళ్ళి పెద్ద ఎక్స్ప్లోర్ చేయలేదు, బట్ ఇది ఒక ఫోటోషూట్ స్పాట్ లాగా అయింది. చాలామంది వచ్చి ఇక్కడ ఫొటోస్ తీసుకుంటున్నారు. అండ్ నేను కూడా వెళ్ళి అక్కడ ఏముంది చూద్దామని చెప్పేసి వెళ్ళాను. ఏం లేదండి, మోడల్స్ ఉంటాయి కదా, ఇప్పుడు మనం ఒక బిల్డింగ్ని కన్స్ట్రక్ట్ చేసే ముందు దాని మోడల్ని చేస్తారు కదా ఇంజనీర్, పెద్ద బిల్డింగ్స్ ప్రాజెక్ట్స్కి. సో అలా వాళ్ళు మోడల్స్ అనేవి పెట్టారు. అంటే ఐ థింక్ సో ఇక్కడ మన తెలంగాణలో ఫారెస్ట్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏరియాలో ఉండింది ఎంత అనేది వాళ్ళు మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. అండ్ దెన్ ఇక్కడ చాలా ప్రమోషన్స్ కూడా జరుగుతూ ఉంటాయి. లైక్ కిచెన్లో మనకి ప్రెస్టీజ్ వాళ్ళు బ్యాంబినో హౌస్ని, ఇక్కడ మీరు ఇందాక చూసే స్కూటీ వాళ్ళది కూడా ఇక్కడ ప్రమోషన్స్ చేస్తూ ఉంటారనమాట. సో ఎవరైనా ఇక్కడ చూసిన వాళ్ళకి క్లిక్ అవుతుంది కదా తీసుకుందామని, సో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు వెళ్తే వాళ్ళ ఆఫర్స్ ఏంటి, వాళ్ళ డీల్స్ ఏంటి అని చెప్పేసి. అండ్ చిన్న రైట్స్ ఉన్నాయి కదా, సో అక్కడ నుండి ముందుకి ఇలా స్ట్రైట్గా రాగానే లెఫ్ట్ సైడ్ ఇది మొత్తము ఒక స్ట్రీట్ మొత్తము ఎగ్జిబిషన్. అంటే మామూలు కాదండి, ఒక చిన్నపాటి ఊరు అవుతుంది. సో అంత పెద్ద ఏరియా, అందులో చాలా స్ట్రీట్స్ ఉంటాయి. సో ఈ స్ట్రీట్ వచ్చేసి కంప్లీట్గా మనకి ఫుట్వేర్ రిలేటెడ్ స్టాల్స్ ఉన్నాయండి. ఫుట్వేర్ అంటే మామూలుగా లేవు అసలు ఇక్కడ. ఇంకా నేను ఎప్పుడు అదే చెప్తుంటాను కదా, సో ఎక్కడ దొరకనని వెరైటీస్ ఉన్నాయి. నాకైతే చాలా బాగా నచ్చాయి. బట్ యాజ్ ఎ యూట్యూబర్ నేను జస్ట్ చూసి ఎంజాయ్ చేసే అంత టైం కూడా ఉండదు నాకు. బికాజ్ ఎప్పుడు చూసినా కూడా షూట్ తీసుకోవాలి అనిపిస్తుంది. బట్ ఒక దగ్గర ఆగామనుకో మనం బ్లైండ్గా తీసుకోం కదా, దాని కలరు, సైజు, ప్రైజ్ ఎవ్రీథింగ్ తీసుకుంటే మినిమం 10 minutes కాదు 15 to 20 minutes వేస్ట్ అవుతుంది. మరి నా టైం అంతా నా పర్సనల్ బార్గెనింగ్ పర్చేస్ పైన పెడితే
ఇక్కడ వీడియోకి లేట్ అవుతుందని చెప్పేసి లాస్ట్లో తీసుకుందాంలే అని చెప్పేసి షూట్ చేసుకుంటూ వెళ్ళాం. ఎగ్జిబిషన్ అంతా తిరిగిన తర్వాత లాస్ట్లోకి వెళ్ళి మళ్ళీ రిటర్న్ రావాలంటే రాగలుగుతామా? సో అదే అయిందనమాట మాకు కూడా. సో ఏం తీసుకోలేదు. లాస్ట్ టైం కొంచెం మా మదర్ సిస్టర్ అలా ఉండడం వల్ల మేము కొంచెం మేనేజ్ చేసాము. ఈసారి నేను మా హస్బెండ్ వెళ్ళడం వల్ల మాకు అంత టైం లేదు. మా దక్షిణ చూస్తూ వీడియో షూట్ చేస్తూ సో షాపింగ్ పెద్దగా చేయలేదు. బట్ ఎనీవే మీకు ఒక మంచి అవుట్పుట్ని ఇచ్చానన్న హ్యాపీనెస్తో ఇంటికైతే వచ్చాను. ఎందుకంటే నేను క్యాప్చర్ చేస్తున్నప్పుడే నాకు అనిపించింది, బికాస్ నేను అస్సలు కూడా మీరు వీడియోని ఇప్పుడు ఈ 30 minutes చూసినంత వరకైనా మంచిగా ఓన్లీ వాంటెడ్ది మాత్రమే చూపిస్తున్నాను. లైక్ కొంచెం క్లమ్జీనెస్ లేకుండా క్లియర్గా క్యాప్చర్ చేశాను అనమాట. సో చూసినారు కదా, ఇక్కడ బ్రైడల్ వేర్ షూస్ కానీ, చెప్పలు కానీ, పార్టీ వేర్, స్టోన్ వర్క్స్, పర్ల్ వర్క్స్తో కూడా ఉన్నాయన్నమాట. నాకైతే బాగా నచ్చాయి. ఎవరైతే ఫుట్వేర్ అంటే చాలామందికి ఇష్టము. చాలామంది ఎలా చేస్తున్నారంటే ఈ మధ్యలో ఏ డ్రెస్కి మ్యాచింగ్ ఆ డ్రెస్, ఏ డ్రెస్కి రిలేటెడ్ ఆ షూస్ కానీ ఆ ఫుట్వేర్ ఉండాలి అనుకుంటా. వాఫిల్ ట్రీట్ అని ఉంటుంది. సో దానికి ముందే అనమాట ఈ షూస్ది. అండ్ మేము వెళ్ళిన రోజు అక్కడ ఫెస్ట్ కూడా అయ్యింది. ఫెస్ట్ అంటున్నా, మ్యూజికల్ ఈవెంట్ అనమాట, మ్యూజికల్ నైట్. సింగర్ సునీత, సో తను వచ్చి అక్కడ సాంగ్స్ అలా పాడుతూ కొంచెం ఎంటర్టైన్ చేశారనమాట. అండ్ ఇంకా అటు సైడ్ కూడా వెళ్ళలేదు బికాస్ లేట్ అవుతుందని చెప్పేసి. అండ్ దెన్ ఇక్కడ వెళ్తే ఇండియన్ కార్పెట్స్ అని చాలా ఉన్నాయన్నమాట. ఇందులో కార్పెట్స్ అయితే చాలా బాగున్నాయి, బట్ కొంచెం కాస్ట్లీ. సో అందుకే నేను అది అవాయిడ్ చేశాను. నేను మీకు ప్రామిస్ చేసింది ఏంటి, నా వీడియోలో మీకు ఓన్లీ స్టాల్స్ ఏవైతే కొంచెం మనకి అఫోర్డబుల్ ఉండడం అంటే మామూలుగా కాదు, మంచి ప్రోడక్ట్ ఉండి మంచి క్వాలిటీతో అఫోర్డబుల్ ఉన్నవి మాత్రమే సెలెక్ట్ చేశాను అనమాట. అండ్ ఇక్కడ ఇది వచ్చేసి మనకి ఇక్కడ ఈ స్టాల్ అయితే అసలు చెప్పాల్సిన అవసరం లేదండి, ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం. చూస్తున్నారు కదా, అన్నీ కూడా కలంకారీ డ్రెస్సెస్, స్టిచ్డ్ టాప్స్ అనమాట. ఎనీ 3,000 అనమాట. చాలా బాగున్నాయి లోపల. ఇంకా లోపల కూడా నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి. ఇందులో మనకి ఇవేంటి అంటే స్కార్ఫ్స్ అని చెప్పలేను, దుప్పటాస్ అని చెప్పలేను. మీకు పైన చూపిస్తాను కొంచెం వీళ్ళు ఎలా స్టైల్ చేసుకోవాలి అనేది కూడా పోస్టర్స్ పెట్టారు. సో అలా వేసుకోవచ్చు అనమాట. 250 ఉన్నాయి, 200 ఉన్నాయి. అరే డిఫరెంట్ ఉన్నాయండి, నేను ఇంతకుముందు ఎక్కడ చూడలేదు. ఇది వచ్చేసి పిస్తా హౌస్కి ముందున్న స్టాల్ అనమాట. సో పిస్తా హౌస్ స్టాల్ ఎవరికైనా తెలుసు, ఎగ్జిబిషన్కి వెళ్ళిన వాళ్ళందరికీ. సో ఈజీగా అర్థం అవ్వాలని చెప్పేసి అది షూట్ చేశాను అనమాట. పిస్తా హౌస్కి ముందు ఉండింది ఈ కలంకారీ రిలేటెడ్ స్టాల్. ఇంకా పిస్తా హౌస్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇట్స్ వెరీ ఫేమస్ ఫర్ ఇట్స్ హలీం అనమాట. ఎగ్జిబిషన్కి వస్తే ఈ పిస్తా హౌస్కి చుట్టూరంగా కూడా మనకి ఫుడ్ రిలేటెడ్ స్టాల్స్ ఉంటాయి అన్నమాట. ఎగ్జిబిషన్లో మనకి కొన్ని నేను అన్ని స్టాల్స్ బాగాలేవు అని చెప్పలేను. కొన్ని స్టాల్స్లో ఫుడ్ మంచి క్వాలిటీలో ఉంటుంది. మనకి ఫుడ్ అంటే ఈ పిస్తా హౌస్కి నియరెస్ట్ ఉన్న స్టాల్స్లో ట్రై చేయండి, బాగుంటుంది. ఇంకా అంతకన్నా ఎక్కువ చెప్పలేను నేను, ఎందుకంటే ఎక్కువగా ఫుడ్ ప్రిఫర్ చేయని, ఎంకరేజ్ కూడా చేయను ఎగ్జిబిషన్లో. సో చిన్న ఇన్ఫర్మేషన్. తెలంగాణ స్టోర్స్ అని, ఇవి కూడా మన లోకల్ వాళ్ళ స్టోర్స్, హ్యాండ్ మేడ్ ఉంటాయి అన్నమాట అన్ని ప్రోడక్ట్స్. ఇందులో 10 రూపీస్ బజార్ అని 10 రూపీస్తో స్టార్ట్ అవుతుంది అని అన్నారు. చాలా ఉన్నాయి, బట్ లోపల ఏంటి అంటే కొంచెం షూట్ అదంతా కూడా చేయనివ్వలేదు. సో ఇట్స్ ఓకే అని చెప్పేసి వచ్చాను. బయట కూడా మనకి 10 రూపీస్ బజార్ 100, 500 అలా ఉంటాయి కదా. సో సేమ్ అంతే ఇక్కడ కూడా. బట్ ఏంటి అంటే ఇంకా ఎగ్జిబిషన్కి వస్తే అన్న ఒక దగ్గర తీసుకోవచ్చు కదా, అది. ఇవే అనమాట. దోశ హౌస్ అని, ఇంకా ఫ్రెంచ్ ఫ్రైస్ హౌస్ అని చాలా ఫుడ్ రిలేటెడ్ స్టాల్స్ ఉంటాయి. సో ఈ ఇయర్ కొంచెం అంటే నేను యాక్చువల్లీ ఒక 3 years అక్కడే చదువుకున్నానని చెప్పాను కదా. సో ఏంటి అంటే ఇంతకుముందు అన్హైజీనిక్గా కనిపించేవి మనకి స్టాల్స్, బయట నుండి చూడగానే ఎలానో అనిపించేవి. స్టాల్స్ని కూడా నీట్గా మాడిఫై చేశారు, మంచిగా డస్ట్బిన్స్ని ప్రొవైడ్ చేశారు, వాటర్ ఫెసిలిటీ, ఎవ్రీథింగ్ ప్రొవైడ్ చేయడం వల్ల ఏంటి అంటే సో ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా డస్ట్బిన్స్లో పడేసి నీట్గా హైజీన్గా
మెయింటైన్ చేస్తున్నారు ఫుడ్ స్టాల్స్ కూడా. సో అందుకే ఈసారి కొంచెం మనం వెళ్ళి ట్రై చేయొచ్చు. సో ఇవన్నీ వచ్చేసి మన కిడ్స్కి రిలేటెడ్ టాయ్స్ షాప్స్ అనమాట. సో టాయ్స్ ఏదైనా ఉంటే బయట పర్చేస్ చేయండి, బయటకి లోపలికి ఏమంత డిఫరెన్స్ లేదండి. మళ్ళీ బయట అంతే ఉండింది కదా అంటే ఓకే అక్కడే తీసుకోకండి అన్నట్టుగా మాట్లాడుతున్నారు, అంతే కదా మరి. సో అది అందరికీ తెలిసిన ఫ్యాక్టే, బయట తక్కువ లోపల ఎక్కువ అని. సో అందుకే బయట తీసుకోవడం బెటర్. అండ్ ఇక్కడ వచ్చేసి ఇది మనకి బ్యాంగిల్ స్టాల్ అనమాట. ఇట్లా బ్యాంగిల్కి సపరేట్గా స్టాల్స్ అనేవి చాలా తక్కువ ఉన్నాయి ఎగ్జిబిషన్లో. దాని పక్కన ఇక్కడ సెరామిక్ రిలేటెడ్ స్టాల్స్ ఉన్నాయి, అంటే క్రాకరీకి రిలేటెడ్. బట్ ఇవేంటి అంటే ఒక చిన్న సజెషన్ ఏంటి అంటే మనకి బయట డీమార్ట్స్లో అక్కడిక్కడ A1 హ్యాండ్ క్రాఫ్ట్ అనే టాయ్ షాప్ ముందు ఉండింది ఇది. మనకి బయట డీమార్ట్స్లో అక్కడిక్కడ దొరికే ప్రోడక్ట్సే ఉన్నాయండి సేమ్ మీరు చూసినట్లయితే. బట్ డీమార్ట్తో కంపేర్ చేసుకుంటే ఇక్కడ కొంచెం ప్రైజెస్ ఎక్కువగా ఉన్నాయి. అందుకే ఎగ్జిబిషన్లో తీసుకోవడం అవాయిడ్ చేసి బయట తీసుకోవడం బెటర్. మళ్ళీ ఇక్కడ తీసుకుంటే మనం ఏంటి అంటే ఇంటికి క్యారీ చేయడం కూడా కొంచెం కష్టం, ఎందుకంటే ఎక్కడెక్కడో లాంగ్ డిస్టెన్స్ నుండి వస్తూ ఉంటారు. బికాజ్ హైదరాబాద్స్ నాంపల్లి ఎగ్జిబిషన్ ఈజ్ బిగ్గెస్ట్ ఎగ్జిబిషన్ అనమాట. ఇట్స్ ఎ మదర్ ఆఫ్ ఆల్ ఎగ్జిబిషన్స్ అని కూడా అంటూ ఉంటారు. సో అందుకే ఓవరాల్ హైదరాబాద్లో ఉన్న వాళ్ళు కంపల్సరీ ఈ 45 డేస్లో ఏదో ఒక రోజు అయితే విజిట్ చేస్తూ ఉంటారు. అండ్ హైదరాబాదీస్ కాకుండా బయట తెలంగాణలో ఉన్న వాళ్ళందరూ కూడా తెలిసిన వాళ్ళకి చదువుకొని వేరే వాళ్ళ ఓన్ ప్లేస్లో సెటిల్డ్గా అయిన వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ షాపింగ్ కానీ ఎగ్జిబిషన్ని విజిట్ చేస్తూ ఉంటారనమాట. అండ్ ఇక్కడ జేఎన్ ఫ్యాక్టరీ అనేది ఇది కూడా ఫ్యాక్టరీ అవుట్లెట్ అనమాట. సో మీరు చూసినట్లయితే 99, 100, 150కి 150కి 2, 99కి 2, 100కి 3. సో అలా చాలా మంచి సేల్ అనేది జరుగుతుంది. జేఎన్ ఫ్యాక్టరీ అనేది తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. అండ్ ఇది ఓవరాల్ ఎగ్జిబిషన్లోని ది బిగ్గెస్ట్ స్టాల్ అనమాట జేఎన్ ఫ్యాక్టరీ అనేది. సో ఇందులో మనకి కిడ్స్కి ఉంటుంది, టీనేజర్స్కి కూడా ఉంటాయి అన్నమాట. సో ఆల్ ఏజ్ గ్రూప్స్ వాళ్ళకి ఉంటాయి. టీషర్ట్స్ ఉంటాయి, ఎస్పెషల్లీ టీషర్ట్స్ బాగా ఉంటాయి అన్నమాట. టీషర్ట్స్ ఇంకా నార్మల్గా పిల్లలకి ఫ్రాక్స్ అలా అవి తక్కువ, బట్ టీషర్ట్స్ నైట్ వేర్కి రిలేటెడ్ ప్రోడక్ట్స్ ఎక్కువగా ఉంటాయి. చూడండి ఎంత పెద్దగా ఉండిందో స్టాల్. ఇక్కడ ఫ్యాక్టరీ నుండి డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ నుండి తీసుకొస్తారు కాబట్టి వీళ్ళు మనకు అంత తక్కువ ప్రైస్లో ఇస్తారు. ఇదే అనమాట సీక్రెట్. మరి ఇంత తక్కువకి ఇస్తున్నారు, ఎలా ఉంటుందో క్వాలిటీ అని డౌట్ చాలామందికి ఉంటుంది. నాకు కూడా ఫస్ట్ అలానే వచ్చిందనమాట. నేను అక్కడ ఉన్నప్పుడు జెన్ ఫ్యాక్టరీ విజిట్ చేసినప్పుడు అరే ఏంటి ఇంత ప్రైస్ తక్కువ అంటే నాకు ఫ్యాక్టరీ అవుట్లెట్ అంటే ఏంటి తెలిసిన తర్వాత అనిపించింది అనమాట. అంటే డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరర్సే ఇక్కడ స్టాల్ పెట్టి అమ్ముతుంటారు కాబట్టి అంత తక్కువ రేట్స్లో మనకి ఇస్తూ ఉంటారు. అండ్ ఇక్కడ జైన్ ఫ్యాక్టరీ నుండి ముందుకి అలా వెళ్ళగానే రైట్స్ ఉంటాయి కదా. సో అటు సైడ్ వెళ్ళే దారిలో మనకి ఈ హోమ్ డెకర్వి కనిపిస్తూ ఉంటాయి. అంటే మనకి జనరల్గా ఎవ్రీ ఇయర్ కూడా స్టాల్స్ ఒకే దగ్గర పెడుతూ ఉంటారు. సో ఇవన్నీ ఎప్పుడు హోమ్ డెకర్స్ ఇంకా డ్రై ఫ్రూట్స్ అనేవి పక్కన ఉంటాయి అన్నమాట. ఇవన్నీ కూడా ఈ రైట్స్ దగ్గరే ఉంటాయి. సో లాస్ట్ టైం మీకు ఈ హోమ్ డెకర్స్ ఏవి చూపించలేదు కదా, చూడండి. సో చాలామందికి హోమ్ డెకర్స్ అనేవి హోమ్ని వాళ్ళకి నచ్చినట్టుగా డెకర్ చేసుకోవడం చాలా ఇష్టం. సో అలాంటి వాళ్ళ కోసం ఈ వీడియో. అందులో చాలా ఉన్నాయన్నమాట వెరైటీస్. సో ఇవన్నీ పూజకి రిలేటెడ్ గార్లాండ్స్. సో చాలా వెరైటీస్లా ఉన్నాయన్నమాట. కంపల్సరీ విజిట్ చేయండి. వీళ్ళు కూడా చాలా మంచి ప్రైస్ డ్రాప్ చేశారు. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అనమాట. ఇవైతే చాలా స్టాల్స్ కనిపించాయి నాకైతే త్రూఅవుట్ ఎగ్జిబిషన్లో ఒక 5 to 6 స్టాల్స్ అయితే పెట్టారనమాట. అండ్ దెన్ ఇక్కడ మనకి డ్రై ఫ్రూట్స్కి ఇవన్నీ కూడా మన విత్ ఇన్ స్టేట్స్ కాదు, నార్త్ స్టేట్స్ నుండి వచ్చిన వెండర్స్ అనమాట వీళ్ళు డ్రై ఫ్రూట్స్కి. సో ఇంకొక పెద్ద విషయం ఏంటి అంటే ఈ డ్రై ఫ్రూట్స్ అనేవి మంచి క్వాలిటీలో దొరుకుతాయి. ప్రైస్ కూడా ఏమి ఉండవండి, పెద్దగా డిఫరెన్స్ ఉండదు, మంచిగానే ఇస్తారు. ఎగ్జిబిషన్ కదా ఎక్కువ ఉంటావేమో అని నేను కూడా ఫస్ట్లో అనుకున్నాను, కానీ అలా ఏం కాదు, మంచి అఫోర్డబుల్ ప్రైస్లోనే ఇస్తున్నారు. సో ఈ రైడ్స్ అందరికీ తెలిసినవి. ఎగ్జిబిషన్ వస్తే ఎక్కకపోయినా రైడ్స్ని ఎక్స్పీరియన్స్ అయినా అవ్వకపోయినా అందరైతే వెళ్ళి ఒక లుక్ ఇచ్చేసి అయితే వస్తారు, రైట్. సో అదే పెద్దగా చెప్పుకోవాల్సింది ఏం లేదు.
అండ్ ఇక్కడ మీకు ఇందాక ఒక విషయం చెప్తానన్నాను, లైక్ ఎలాంటి వెండర్ దగ్గర తీసుకోవాలి. అయితే ఇప్పుడు మనకి ఎగ్జిబిషన్లో త్రూ అవుట్ ఇండియా నుండి డిఫరెంట్ స్టేట్స్ నుండి వెండర్స్ వస్తారు అని చెప్పాం కదా. సో ఆ వెండర్స్ ఏంటి అంటే మన లోకల్ హైదరాబాదీ వాళ్ళ దగ్గర కాకుండా వేరే స్టేట్ వెండర్స్ దగ్గరికి వెళ్ళామనుకో, వాళ్ళు 45 days వాళ్ళ స్టేట్ నుండి వాళ్ళ ప్రోడక్ట్ని తీసుకొచ్చి ఇక్కడ సేల్ చేస్తూ ఉంటారు. సో లాస్ట్ వీక్లో ఆర్ లాస్ట్ డేట్లో వాళ్ళ దగ్గర ఉన్న ప్రతి ఒక్క ప్రోడక్ట్ పైన ఎంతో కొంత మార్జిన్ చూసుకొని ప్రతి ఒక్కటి సేల్ చేసుకొని ఇంటికి హ్యాపీగా వెళ్ళిపోదాము అనుకుంటూ ఉంటారు. సో ఎంతో కొంత మార్జిన్ చూసుకోవడం బెటర్ కదా, మరీ రిటర్న్ తీసుకెళ్ళడం కన్నా అనే కాన్సెప్ట్తో ఎంతో కొంత మార్జిన్ చూసుకొని వీళ్ళు అమ్ముతూ ఉంటారు. సో అందుకే వాళ్ళ దగ్గరికి వెళ్తే డెఫినెట్గా వాళ్ళు వాళ్ళ సేల్ని ఫినిష్ చేసుకోవాలని చెప్పేసి మంచి ప్రైస్ డ్రాప్స్లో ఇస్తూ ఉంటారు. అదనమాట ఇక్కడ సీక్రెట్. అండ్ ఇక్కడ శ్రీ గోకుల్ చాట్స్లో చాట్ అండ్ మిర్చి చాలా ఫేమస్, చాలామంది ఇక్కడ తింటూ ఉంటారు. అండ్ ఇది చాలా పెద్ద ఫుడ్ స్టాల్ అనమాట. ఇది వచ్చేసి మనకి ఎగ్జిబిషన్లో ఉన్న రైట్స్ పక్కనే చైనీస్ శ్రీ గోకుల్ చాట్ అండ్ చైనీస్ అనమాట. చైనీస్ ఫుడ్ ఉంటుంది, లైక్ నూడిల్స్, సమోసా, చాట్, పానీపూరి, ఇక్కడ పెద్ద పూరీస్ కూడా ఉంటాయన్నమాట. సో ఫుడ్ గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు, కొందరు ఎలా ఉన్నా తింటారు, ఇంకా అది వాళ్ళ పర్సనల్ థింగ్, తినడం తినకపోవడం. సో నా సజెషన్ ఏంటి అంటే, సో ట్రై టు అవాయిడ్. చాలామంది కొందరైతే ఎగ్జిబిషన్కి ఫుడ్ తినడానికి వస్తారు, కొందరేమో రైడ్స్ ఎంజాయ్ చేద్దామని వస్తారు, కొందరేమో షాపింగ్. సో మోస్ట్లీ షాపింగ్ కోసమే వస్తారనుకోండి. అండ్ మధ్యలో ఇలా ఆర్ట్ షాప్స్ కూడా ఉంటాయి అన్నమాట. సో ఇవన్నీ కూడా వుడ్ ఆర్ట్ అనమాట, మనాలి ఆర్ట్స్. సో ఇక్కడ వాళ్ళు మనాలి నుండి వచ్చి ఆర్ట్ చేస్తూ ఉంటారనమాట. వుడ్ పైన ఆర్ట్ చేస్తూ ఉంటారు. చాలామందికి ఇష్టం, నాకు కూడా ఇష్టం, నేను ఎప్పుడు ట్రై చేయలేదు. బట్ నెక్స్ట్ టైం ట్రై చేద్దాము. నెక్స్ట్ టైం ఏంటి అంటే ఇంకా మంచిగా ప్లాన్ చేసి ఒక 3-4 times వెళ్ళి ఒక రోజు కంప్లీట్గా నా షాపింగ్ పెట్టుకొని మిగతా షూట్ చేసుకుందాం. అండ్ ఇక్కడ వచ్చేసి ఇది ఒక స్టాల్ అనమాట, రాజస్థాన్ స్టాల్. ఇక్కడ ఏంటి అంటే ఏ ప్రోడక్ట్ అయినా 100. నేను ఇంతకుముందు నా ప్రీవియస్ వీడియోలో కూడా చూపించాను. ఇక్కడ ప్రైస్ డ్రాప్ ఏమీ లేదండి, ఏదైనా 100 అండి. అందులో 100 కన్నా తక్కువకు వస్తావా ఏమైనా? అస్సలు రావు. మనకి పోట్లీ బ్యాగ్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా కడా అనమాట. సో వన్ సైడ్ వాచ్ పెట్టుకొని ఇంకొక సైడ్ ఇవి వేసుకుంటే బాగుంటుంది. చాలా ప్రీమియం క్వాలిటీ ఇవి. బయట మీకు అసలు 100కి ఎక్కడ కూడా దొరకవు. మినిమం 300-500 ఆ రేంజెస్లో ఉంటాయి అన్నమాట. సో ఈ కడాస్ ఇవన్నీ కూడా చూడండి, ఆ బీడ్స్ అనేవి చాలా హై క్వాలిటీ బీడ్స్. ఈ డ్రీమ్ క్యాచెస్ కూడా 100. సో ఏదైనా తీసుకోండి ఈ స్టాల్లో జస్ట్ ఫర్ 100 అనమాట. సో ఈ ఒక్క స్టాల్ మాత్రం అస్సలు మిస్ అవ్వకండి, బికాస్ అంత మంచి ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ కూడా ఉండింది ఇక్కడ. సో బయట అన్నాను కదా, సో బయట ఎలా ఉన్నాయో అంతే కలెక్షన్ లోపల కూడా ఉండింది, బట్ ఇంకా మంచి ప్రైస్ డ్రాప్లో. సో బయట ఏంటంటే కొన్ని 150-100 అలా కూడా పెట్టారు, బట్ ఇక్కడ ఏదైనా తీసుకొని జస్ట్ ఫర్ 100 చాలా బాగున్నాయి. అండ్ నేను ఫస్ట్ టైం వెళ్ళినప్పటికన్నా ఇప్పుడు చాలా అవుట్ ఆఫ్ స్టాక్ అయ్యాయి అనమాట. స్టాక్ అయిపోయింది, ఎంటీ అయిపోయింది స్టాల్. నేను జస్ట్ 10 days డిఫరెన్స్లోనే ఈ వీడియో మళ్ళీ షూట్ చేశాను. అప్పటికి స్టాక్ అంతా అయిపోయింది, ఎందుకంటే అంత మంచిగా ఉన్నాయండి. ఇక్కడ ఈ పర్ల్వి, ఈ హ్యాండ్ బ్యాగ్స్ అయితే 500 అంట. ఇవి కొంచెం మరి అంతే అండి, కంప్లీట్గా పర్ల్స్తో చేశారు అవి, మెటల్వి హ్యాండ్ బ్యాగ్స్. సో మినిమం ఉంటుంది దానికి. అండ్ ఇవి వచ్చేసి డ్రీమ్ క్యాచెస్. ఇందులో 200వి ఉన్నాయి, 100వి ఉన్నాయి, చాలా బాగున్నాయి. అండ్ ఇది వచ్చేసి ఇప్పుడు ఇది మీకు వనిత కాలేజ్ అని ఉంటుంది. సో దానికి ముందు ఇంటర్ కాలేజ్, డిగ్రీ, పీజీ, ఫార్మసీ కాలేజ్ అని ఉంటుంది అక్కడ. సో ఆ కాలేజ్కి ముందు అనమాట ఇది ఈ స్టాల్స్ అనేవి. సో ఇలా స్ట్రెయిట్గా వెళ్తే మనకి గేట్ నెంబర్ 1 వస్తుంది. సో ఆ గేట్ ఇంకా కమలా నెహ్రూ పాలిటెక్నిక్ ఫర్ ఉమెన్ కాలేజ్ వస్తుంది. సో ఆ స్ట్రెయిట్ రోడ్ అనమాట ఇది. సో ఇక్కడ నుండి మీరు స్ట్రైట్గా వెళ్తే మీకు చాలా మంచి స్టాల్స్ ఉన్నాయి, కానీ చిన్నగా ఉన్నాయి, మనం ఐడెంటిఫై చేయలేనంత చిన్నగా. సో అందుకే క్లియర్గా మెన్షన్ చేస్తున్నాను. పావని క్రియేషన్స్ అని, ఇది చాలా ఫేమస్ అయ్యింది ఎగ్జిబిషన్లో. ఏంటి అంటే ఇవి స్టిచ్డ్ బ్లౌజెస్ అనమాట, అన్నీ కంప్లీట్గా హైనెక్ బోట్ బ్లౌజెస్ అనమాట. ఇందులో ఏంటి అంటే ప్రింట్
పెయింటింగ్ చేసిన బ్లౌజెస్ కానీ మగ్గం వర్క్ బ్లౌజెస్ కానీ సో చాలా బాగున్నాయి అన్నమాట. ఈ స్టాల్లో చాలామంది పర్చేస్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఏంటి అంటే ఏదైనా తీసుకోండి 300, 250, 500, 800 సో బిలో 1000 ఉన్నాయి. 1000 కన్నా 800 అంతే లాస్ట్ అనుకుంటా. ఇంకా ఇక్కడ కూడా చాలా వెరైటీ ఆఫ్ బ్లౌజెస్ ఉన్నాయి. పావని క్రియేషన్స్ అనమాట స్టాల్. చాలా బాగుంటుంది, ఖచ్చితంగా విజిట్ చేయండి. అండ్ ఇంకా అలానే మనం ముందుకు వెళ్తుండగా మనకి రైట్ సైడ్ ఒక స్టాల్ వస్తుంది, షీ లవ్స్ మస్కట్ ఐస్ క్రీమ్. ఇక్కడ ఈ మస్కటి ఐస్ క్రీమ్ కూడా చాలా ఫేమస్ ఎగ్జిబిషన్లో. ఒకసారి ట్రై చేయండి. మా ఫ్రెండ్స్ అంతా చెప్తుండే, బికాస్ నాకు పెద్దగా ఐస్ క్రీమ్స్ ఇంట్రెస్ట్ ఉండవు. అండ్ ఇక్కడ కంచిపురం పట్టు శారీస్ అని ఉన్నాయి, 2-3 స్టాల్స్ పక్కనే ఉన్నాయి. బట్ ఏంటి అంటే కొంచెం ప్రైస్ అనేది ఎక్కువగానే ఉండింది అండ్ ఎక్కువ యునిక్గా అనిపించలేదు నాకు. ఎగ్జిబిషన్కి వచ్చామంటే షాపింగ్ ఏది పడితే అది చేసేయొద్దు. ఎందుకు అంటే బయట కూడా ఉంటాయండి, బయట లేనివి ఇక్కడ తీసుకోవడమే కదా యునిక్నెస్. ఇక్కడ షీ లవ్స్ అని ఒక బ్యాగ్ షాప్ ఉండింది. చాలా ఇంపోర్టెడ్ బ్యాగ్స్ అండి ఇవి, చాలా మంచి క్వాలిటీ, ప్రీమియం క్వాలిటీ బ్యాగ్స్. సో ఇక్కడ ఏ బ్యాగ్ అయినా తీసుకోండి, 400, 1000, 500, 800 అలా ఉన్నాయి. చాలా బాగున్నాయి. ఈ స్టాల్ కూడా చాలా క్లాసీగా ఉండింది, బాగుండింది. ఫిక్స్డ్ రేట్ అని బోర్డు పెట్టారు కానీ ప్రైస్ అనేది ఏమీ మెన్షన్ చేయలేదు. మనం బార్గెన్ చేసే స్కోప్ ఉండింది. ఒక్కటి తీసుకుంటే ఇవ్వరు, మరి ఒక 2-3 తీసుకోవాల్సిందే మనకి కొంచెం తగ్గించాలి అంటే. అండ్ ఇక్కడ మధ్యలో ఇక్కడ ఏంటి అంటే కిడ్స్కి రిలేటెడ్ ప్లే స్టాల్స్ కూడా పెట్టారు. అంటే రైడ్స్, ఇవి షూట్స్లో కనిపిస్తూ ఉంటాయి కదా వెహికల్స్, సో అలా చిన్నపిల్లల్ని ఎక్కించి అలా రైడ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ కూడా చాలా క్రౌడ్ ఉన్నారు. ఇంకా పిల్లలు వచ్చారు అంటే జస్ట్ వాళ్ళకి కావాల్సిన టాయ్స్ అండ్ రైడ్స్. సో అక్కడికి వెళ్ళాము అంటే ఒక 3 to 4 hours 30 to 40 minutes వేస్ట్ అవుతుంది, ఎందుకంటే క్యూ ఎక్కువగా ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ కాశ్మీరీ విలేజ్. సో ఇక్కడ నా కమలా నెహ్రూ పాలిటెక్నిక్ హాస్టల్కి ముందు అన్నీ కూడా కాశ్మీరీ స్టాల్స్ ఉంటవి. సో పెద్దగా నేను సజెస్ట్ చేయను అండి. ఎక్కువగా చాలామంది ఇక్కడ పెద్దగా షాపింగ్ చేసే వాళ్ళు తక్కువ నాకు తెలిసి. బికాస్ ఏంటి అంటే చాలా ప్రైజెస్లో ఉంటుంది. మన వాళ్ళు ఏంటి అంటే ఆ శారీకి అంత ప్రైజా అది చూస్తే అలా కనిపించదు, బట్ వాటి క్లాత్ క్వాలిటీ అలా ఉంటాయి అన్నమాట. సో అందుకే అది కొంచెం స్కిప్ చేశాను నేను. జనరల్గా మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పబోతున్నాను. అండ్ చాలామంది అడుగుతున్నారు అండ్ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా లాస్ట్ డేట్ ఎప్పుడు అని. సో జనరల్గా నాంపల్లి ఎగ్జిబిషన్ అనేది 45 days రన్ అవుతుంది. 45 days అంటే ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే Jan 1st అండ్ ఎండింగ్ డేట్ Feb 15th. సో ఇలా 45 days రన్ అయ్యే ఈ ఎగ్జిబిషన్ ఈ ఇయర్ కొంచెం లేట్గా స్టార్ట్ అయింది. లేట్ ఇన్ ద సెన్స్ 3 days లేట్ అయ్యింది. Jan 3కి స్టార్ట్ అయిందనమాట ఎగ్జిబిషన్. సో దానివల్ల మనకి 3 days లేట్గా అయిపోతుంది. లైక్ Feb 15th అంటే 17th అలా అయిపోవాల్సింది. నేను లాస్ట్ టైం వెళ్ళినప్పుడు ఏమన్నారంటే వాళ్ళకి కూడా స్టాల్స్లో ఉన్న వాళ్ళకి కూడా తెలీదు, క్లారిటీ లేదు. సో అప్పుడు Feb 20కి అలా అయిపోతుందేమో అని అన్నారు. బట్ 45 days అంటే Feb 20కి ఎలా అవుతుంది. సో ఇప్పుడు ఏమని చెప్తున్నారంటే మేబీ Feb 17th లాస్ట్ డేట్ ఏమో అని అంటున్నారు. ఇంకా వాళ్ళకి కూడా క్లారిటీ లేదు. మనకి అఫీషియల్గా అనౌన్స్ చేస్తారనమాట ఎగ్జిబిషన్ ఎప్పుడు లాస్ట్ డేట్ అనేది. నేను అది మళ్ళీ మీకు అప్డేట్ ఇస్తాను, చూసుకోండి. సో ఈ అప్డేట్స్ కోసం ఎగ్జిబిషన్కి ఇంకా రిలేటెడ్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని విజిట్ చేస్తూనే ఉండండి. సో నాకు లాస్ట్ డేట్ తెలిసిన వెంటనే నేను మీకు అప్డేట్ చేస్తాను. సో అదనమాట. అండ్ ఇక్కడ కేజీఎన్ బ్యాగ్స్, ఈ కేజీఎన్ బ్యాగ్స్ అయితే ఎగ్జిబిషన్లో హ్యాండ్ బ్యాగ్స్కి రిలేటెడ్ స్టాల్స్లో దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ వన్ అనమాట. ఇందులో అన్ని ప్రైస్ రేంజెస్ ఉన్నాయి. 500తో స్టార్ట్ అయ్యి 1400, 1500, 2000 వరకు ఎండ్ అవుతున్నాయి అన్నమాట. ఇవి సేమ్ డూప్లికేట్ కాపీస్ ఇక్కడ దింపారనమాట ఒరిజినల్ బ్రాండ్స్కి. మీకు ఇంతకుముందు చెప్పినట్టుగా ఎంకే ఇలా పెద్ద పెద్ద బ్రాండ్స్ అన్నీ కూడా ఇక్కడ డూప్లో దొరుకుతాయి అన్నమాట. చూస్తే అసలు ఎవ్వరూ కూడా నమ్మరు అంటే ఇవి ఒరిజినల్ కాదు అని. సో అలా ఉన్నాయన్నమాట. బట్ ఎనీవే బ్యాగ్స్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. గర్ల్స్కి బ్యాగ్స్ అంటే పిచ్చి, నాకైతే చాలా పర్సనల్గా
నాకున్నాయి బాగానే బ్యాగ్స్. ఇంకా తీసుకుందాము అని అనుకున్నాను కానీ సేమ్ స్టోరీ, ఇంకా మళ్ళీ రిపీట్ చేయను. సో నో మోర్ షాపింగ్ అని చెప్పేసి వచ్చేసాము. బట్ నేను ఇంకా అంటే ఆన్లైన్లో కూడా తీసుకుంటూ ఉంటాను. బట్ ఆన్లైన్లో దొరకని బ్యాగ్స్ కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట. మోడల్స్ చాలా డిఫరెంట్గా ఉన్నాయండి బ్యాగ్స్. ఖచ్చితంగా ఎవరైతే బ్యాగ్ లవర్స్ ఉంటే ఖచ్చితంగా ట్రై చేయండి. ఇది అపోజిట్ కమలా నెహ్రూ పాలిటెక్నిక్ ఫర్ ఉమెన్ హాస్టల్, ఆ హాస్టల్కి అపోజిట్గా ఉన్నాయన్నమాట ఈ ఏరియా మొత్తం ఇంకా బ్యాగ్స్దే. అండ్ ఈ స్టాల్లో ఏదైనా తీసుకోండి ఫిక్స్డ్ రేట్ 300 అనమాట. ఇందులో ఏంటి అంటే కొంచెం లోకల్ మోడల్స్లో ఉన్న బ్యాగ్స్. అండ్ ఇక్కడ ఉన్న బ్యాగ్స్ అనేవి మనకి వేరే స్ట్రీట్ షాపింగ్లో కూడా కనిపిస్తుంటుంది. బట్ కేజీఎన్ అనే స్టాల్లో యూనిక్గా ఉన్నాయన్నమాట. లైక్ మనకి బయట ఎక్కడ కనిపించనివి, ఆన్లైన్లో కూడా కనిపించని బ్యాగ్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇదంతా కూడా చికెన్ కర్రీ రిలేటెడ్ స్టాల్స్. సో చాలా నెంబర్ ఆఫ్ స్టాల్స్ ఉంటాయి. ఇక్కడ కూడా క్రౌడ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకు అంటే నెంబర్ ఆఫ్ స్టాల్స్ ఉండడం వల్ల. సో ఒకే స్టాల్ దగ్గర కాకుండా డిఫరెంట్ స్టాల్స్లో కొందరు గ్యాదర్ అయ్యి తీసుకుంటూ ఉంటారు. సో ఇక్కడ పెద్దగా క్రౌడ్ ఏమీ ఉండదు. సో మనం హ్యాపీగా షాపింగ్ చేసేసుకోవచ్చు ఇక్కడ ఈ చికెన్ కర్రీ రిలేటెడ్వి. బట్ నేను లాస్ట్ టైం చూసినవి కొన్ని నచ్చినవి మాకు మళ్ళీ ఇక్కడ చూస్తే ఎక్కడ కనిపించలేదు. సో లాస్ట్కి వచ్చేసింది కాబట్టి అన్నీ కూడా వాళ్ళు టకటక సేల్ చేస్తూ ఉన్నారు. ఇంకా లాస్ట్ డే ఏవో కొన్ని మిగిలినవి. ఇంకొకటి ఏంటి అంటే లాస్ట్ డే అంటాం కానీ మనకి అక్కడ ఉన్నవి మాత్రమే అడ్జస్ట్ అయ్యి తీసుకోవాలి. బికాస్ మంచివన్నీ అయిపోతూ ఉంటాయి. ఎందుకంటే 45 డేస్ అండి. 45 డేస్లో ఎంతమంది ఒక్కరోజే కొన్ని థౌజండ్స్ ఆఫ్ పీపుల్ విజిట్ చేస్తూ ఉంటారు. ఇంకా వీకెండ్స్లో నియర్లీ 1 lakh అలా వస్తారు కావచ్చు. సో అదనమాట, అంత పెద్ద క్రౌడియస్ట్ ఏరియా. సో అంతమంది విజిట్ చేసినప్పుడు ఖచ్చితంగా ఇంత స్టాక్ అనేది క్లియర్ అవుతూనే ఉంటుంది. ఇంకా లాస్ట్ డే ఏదో కొన్ని మిగులుతాయి. సో ఆ కొన్నిట్లలోంచే మనకు నచ్చినవి తీసుకోవాలి. అండ్ వాటిలలో కొంచెం ఆబ్వియస్గా ప్రైస్ డ్రాప్ అనేది ఉంటుంది. చెప్పాను కదా. సో ఆ వేరే స్టేట్స్ నుండి వచ్చిన వాళ్ళ దగ్గర ఉన్న స్టాక్ మొత్తం క్లియర్ చేసుకొని ఇంటికి హ్యాపీగా వెళ్ళిపోవాలి. మళ్ళీ స్టాక్ తీసుకెళ్తే వాళ్ళు తీసుకొచ్చిందంతా కూడా వేస్ట్ అని చెప్పేసి. సో మార్జిన్ అయితే చూసుకుంటారు, బట్ ఎంతో కొంత చూసుకొని ఇంకా మొత్తం క్లియర్ చేసుకొని వెళ్ళిపోతారు. సో అందుకే లాస్ట్ డే అంటూ ఉంటారు అందరూ. లాస్ట్ డే రావడం వల్ల చాలా మంచి డీల్స్ ఉంటాయి, అది దాన్ని అక్కడ ఉన్న వాళ్ళు కూడా చెప్తూ ఉంటారండి. సో లాస్ట్ డే వచ్చేసి ఇప్పుడు వరకు తెలిసిన అప్డేట్ ఏంటి అంటే Feb 17th ఈజ్ ద లాస్ట్ డేట్. సో ఈ ఎగ్జిబిషన్లో నాకైతే చాలా మంచి మెమోరీస్ ఉన్నాయి. నాకే కాదండి, చాలామందికి ఎగ్జిబిషన్ అంటే ఒక ఎమోషన్. లైక్ హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి చాలామందికి ఎగ్జిబిషన్ అంటే ఒక పండగ. ఎగ్జిబిషన్ అంటే ఒక ఏమంటారు, ఒక జాయ్, ఒక హ్యాపీనెస్, ఒక పెద్ద ఎమోషన్ అనమాట చాలామందికి. ఎందుకంటే మీరు చూసినట్లయితే ఓల్డ్ ఏజ్ వాళ్ళు కూడా నడవలేని వాళ్ళని కూడా వీల్ చైర్లో తీసుకొచ్చి ఎగ్జిబిషన్ని చూపిస్తూ ఉంటారు. కొన్ని ఇయర్స్ 79, 80+ ఇయర్స్ నుండి సక్సెస్ఫుల్గా రన్ అవుతున్న ఎగ్జిబిషన్ ఇది. సో ఇది చిన్న ఎగ్జిబిషన్ కూడా కాదు, నార్త్ ఇండియాలోనే పెద్ద ఎగ్జిబిషన్ అంటే నాకు అప్రాక్సిమేట్గా దీని ఏరియా తెలీదు ఎంత ఉంటుంది అనేది. బట్ చాలా నెంబర్ ఆఫ్ స్టాల్స్, లైక్ 2500 and above స్టాల్స్ ఉన్న ఈ ఎగ్జిబిషన్ సొసైటీ వాళ్ళు చాలా సక్సెస్ఫుల్గా రన్ చేస్తూ ఉంటారు ఎవ్రీ ఇయర్. సో ఎవ్రీ ఇయర్ Jan 1st ఇనాగరేషన్ అలా అవుతుంది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే మీకు ఫస్ట్ క్లిప్లోనే చూపించాను. సో ఎగ్జిబిషన్ అనేది చాలా పెద్ద ఏరియా. సో ఈ ఏరియా మొత్తం మనం సింగిల్ డే తిరగలేము. ఒక 3 to 4 times వస్తే కానీ ఏ ఏరియాలో ఎక్కడ ఉంటుంది అనేది తెలియదు. అండ్ జస్ట్ ఎగ్జిబిషన్ మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాము అనుకున్న వాళ్ళకి కూడా ఒక మంచి ఆప్షన్ ఉండింది, అదే టాయ్ ట్రైన్. సో ఈ ట్రైన్ మనకి దీనికి ఒక స్పెషల్ టికెట్ ఉంటుంది. సో టికెట్ తీసుకొని మనం దీని స్టార్టింగ్ పాయింట్న ఎక్కితే ఎగ్జిబిషన్ మొత్తం ఒక రౌండ్ వేసి చూపిస్తారు. చాలా మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది ఆ ట్రైన్ ఎక్కితే.
అండ్ పిల్లలు ఉన్న వాళ్ళు కూడా పిల్లల్ని ఎత్తుకొని ఎగ్జిబిషన్ మొత్తం తిరగలేని వాళ్ళకి కూడా దిస్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. అండ్ ఇక్కడ మళ్ళీ మనం గేట్ నెంబర్ 2 వైపు వెళ్తున్నాము. సో ఇక్కడ రైట్ సైడ్ వచ్చేసి కూడా చాలా ఏమంటారు మనకి బెడ్షీట్స్ రిలేటెడ్ స్టాల్స్ అయితే ఉన్నాయి. సో ఇందులో బెడ్షీట్స్లో ఏంటి అంటే క్వాలిటీ చెక్స్ చేసి తీసుకోండి, బికాస్ కొంచెం క్వాలిటీ అనేది వేరియేషన్ కంపల్సరీ ఉంటుంది స్టాల్కి మధ్యలో. సో అందుకే చూడండి, చూసి తీసుకోండి. అండ్ ఇంకా బెడ్షీట్స్కి లాస్ట్ ఏ ప్రోడక్ట్ పైన ఉన్నా లేకపోయినా కూడా బెడ్షీట్స్ పైన చాలా మంచి డీల్ ఉంటుంది. సో అదే అండి మన ఎగ్జిబిషన్ వీడియో. అండ్ మీకు ప్రీవియస్ వీడియో కూడా ఉండింది, ఇంతకుముందు కూడా నేను ఒక వీడియో అప్లోడ్ చేశాను ఎగ్జిబిషన్ ఫుల్ టూర్. సో ఆ వీడియో ఇంతవరకు ఎవరైనా చూడలేదో వాళ్ళు వెళ్ళి చూడండి, నేను డిస్క్రిప్షన్లో లింక్ని ప్రొవైడ్ చేస్తాను. అండ్ ఆ వీడియోలో లేనివే ఈ వీడియోలో చూపించాను. ఆ వీడియోలో కవర్ చేయని స్టాల్స్ అన్నీ కూడా ఈ వీడియోలో చూపించాను. పెద్దగా సేమ్ అయితే ఏమీ ఉండదు. ఇంకా ఈ వీడియోలో చూపించని స్టాల్స్ ఆ వీడియోలో ఉన్నాయి. సో అందుకే ఒకసారి వెళ్ళి గో బ్యాక్ అండ్ చెక్ వీడియో అనమాట. అదర్వైజ్ నేను ఇక్కడ మీకు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు మెన్షన్ చేస్తాను, లింక్ని చూసేయండి. అండ్ అప్పుడు మేము విజిట్ చేసినప్పుడు ఎంతో కొంత షాపింగ్ అయితే చేసాము. అండ్ ఆ షాపింగ్ని మీరు చూడాలి అంటే ఆ రోజు షాపింగ్లో ఏమేమి ప్రోడక్ట్స్ తీసుకున్నాము, వాటి ప్రైస్ ఎలా ఉండింది, వాటి క్వాలిటీ ఎలా ఉండింది, ఇంకా ఎలా తీసుకున్నాము, ఎలా బార్గెన్ చేసాము, సో అదంతా కూడా క్లియర్ వీడియో చేసి పెట్టానమాట. లాస్ట్ వీడియో, దీని ముందు వీడియో ఎగ్జిబిషన్ హాల్ అని ఉంటుంది. సో ఆ వీడియోని కూడా నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, గో అండ్ చెక్ దట్. ఈ వీడియోతో పాటు ఆ 2 వీడియోస్ని కూడా కంపల్సరీ చూడండి. అండ్ వీడియో ఎండ్ చేసే కన్నా ముందు ఐ డోంట్ నో ఎందుకు ఇంత ట్రెమెండియస్ రెస్పాన్స్ వస్తుందో మీ దగ్గర నుండి. యూనో లాస్ట్ టైం నేను ఎగ్జిబిషన్ వీడియో పోస్ట్ చేసినప్పుడు మన వ్యూస్ అనేది 16K వెళ్ళింది, బట్ ఒక చిన్న మిస్టేక్ వల్ల వీడియో అనేది పోయింది. సో మళ్ళీ అప్లోడ్ చేసినా కూడా అంత కాకపోయినా దాని దగ్గర దాకా రీచ్ తీసుకొచ్చారు, అదంతా కూడా మీ వల్లనే. సో ఆ కాన్ఫిడెన్స్ యూస్ చేసుకొని మళ్ళీ వీడియో అప్లోడ్ చేశాను, అంటే ఇంకా బెస్ట్ ఇవ్వడానికి. సో దాంట్లో కన్నా బెస్ట్ కంటెంట్ని ఈ వీడియోలో మీకు ప్రొవైడ్ చేశానని అయితే అనుకుంటున్నాను. సో ఇంకా ఇంతే మంచిగా సపోర్ట్ చేస్తూ ప్రతి ఒక్క వీడియోని ఎంకరేజ్ చేస్తూ సక్సెస్ చేయండి. సో మీరు అలా అంత ఎంకరేజ్ చేసి అంత మంచి సపోర్ట్ ఇవ్వడం వల్లనే నాకు ఎంత కష్టమైనా కూడా మా దక్షుని తీసుకొని వెళ్ళి వీడియోస్ని షూట్ చేసి మీ దాకా తీసుకొస్తున్నాను. అది అంతా కూడా మీ వల్లనే, మీ ఎంకరేజ్మెంట్, మీ సపోర్ట్. అండ్ మీరు ఇచ్చే కామెంట్ అనేది చాలా ప్రీషియస్ నాకు. ఆ కామెంట్ వల్ల నాకు ఒక బూస్ట్ లాగా అనిపిస్తుంది, ఇంకా నన్ను ముందుకు పుష్ చేస్తుంది, ఇంకా వీడియోస్ చేయడానికి కాన్ఫిడెన్స్ ఇస్తుంది. సో అందుకే మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో అడగండి, నాకు తెలిసి 100% కామెంట్ ఇస్తాను, తెలియకపోయినా తెలుసుకొని ఇస్తాను. సో అందుకే మీకు ఎలాంటి డౌట్ ఉన్నా మన వీడియో రిలేటెడ్ ఖచ్చితంగా కామెంట్ చేయండి, రిప్లై కూడా చాలా ఫాస్ట్గా ఇస్తాను. ఎందుకంటే ఇంకా మన ఛానల్ యాక్చువల్లీ ఆ లాస్ట్ వీడియోతోనే మానిటైజేషన్ అయ్యింది, బట్ ఆ వీడియో పోవడం వల్ల మళ్ళీ కొంచెం ఇంకా టైం యాడ్ అయ్యేది ఉండింది మానిటైజేషన్కి. ఐ హోప్ ఈ వీడియోతోని మన మానిటైజేషన్ కూడా కంప్లీట్ అయ్యి మనం ఒక సక్సెస్ పార్టీ చేసుకోవాలని అనుకుంటూ ఈ వీడియోని అయితే క్లోజ్ చేస్తున్నాను. అండ్ ఇన్ కేస్ ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఎలా ఉండింది అనేది, అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం, ఇంతే మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ AM Creations. This is AM signing off for today's video. Bye bye.